వై డూ లివింగ్ థింగ్స్ నీడ్ ఆక్సిజన్? జీవులకి ఆక్సిజన్ ఎందుకు అవసరం? ఒక బైక్ నడవాలంటే దానికి ఏం కావాలి అని అడిగితే మనం వెంటనే పెట్రోల్ అని చెప్తాం. కానీ వాస్తవానికి ఆ పెట్రోల్ దాని ఇంజన్లో మండాలంటే దానికి ఆక్సిజన్ కూడా కావాలి. అలాగే మన బాడీకి ఎనర్జీ కావాలంటే ఫుడ్ కావాలి. ఈ ఫుడ్ మన సెల్స్లో ఎనర్జీగా మారాలంటే ఆక్సిజన్ కావాలి. మన సెల్స్లో సెల్యులర్ రెస్పిరేషన్ అనే ప్రాసెస్లో ఫుడ్, ఆక్సిజన్ ఇంకా కొన్ని ఎంజైమ్ సహాయంతో రియాక్షన్ జరిగి ఎనర్జీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అంటే ఫుడ్ లేకపోయినా, ఆక్సిజన్ లేకపోయినా మన సెల్స్ ఎనర్జీని పొందలేవు. సో వై డూ వీ నీడ్ ఆక్సిజన్? ఈ క్వశ్చన్కి ఆన్సర్, వీ నీడ్ ఆక్సిజన్ టు ఆక్సిడైజ్ ద ఫుడ్ ఆర్ గ్లూకోజ్ ఇన్ అవర్ సెల్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ఎనర్జీ ఫర్ అవర్ యాక్టివిటీస్. వాట్ ఈజ్ రెస్పిరేషన్? రెస్పిరేషన్ అంటే ఏంటి? రెస్పిరేషన్ అనేది రెస్పైర్ అనే ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది. లాటిన్లో రెస్పైర్ అంటే టు బ్రీత్ అని అర్థం. రెస్పిరేషన్ ఇన్వాల్వ్స్ ఎ చైన్ ఆఫ్ ప్రాసెసెస్. అంటే రెస్పిరేషన్లో చాలా ప్రాసెసెస్ ఒక చైన్ రియాక్షన్ లాగా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి. అవేంటో చూద్దాం. స్టెప్ 1, మనం గాలి పీల్చుకోవడం ఇన్హలేషన్, ఇంకా గాలి వదిలేయడం ఎక్స్హలేషన్. ఈ రెండింటిని మనం బ్రీదింగ్ అంటాం. స్టెప్ 2, మనం లంగ్స్లోకి పీల్చుకున్న గాలిలో ఉండే ఆక్సిజన్ రక్తంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్లోకి మార్పిడి జరగడాన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ బ్లడ్ అండ్ లంగ్స్ అంటాం. అంటే స్టెప్ 2లో లంగ్స్కి బ్లడ్కి మధ్యలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అవుతాయి. స్టెప్ 3, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ లంగ్స్ టు టిష్యూస్ బై బ్లడ్. లంగ్స్లో నుండి ఆక్సిజన్ని కలెక్ట్ చేసుకున్న బ్లడ్ ఆ ఆక్సిజన్ని టిష్యూస్ వరకు కూడా తీసుకుని వెళ్తుంది. సో స్టెప్ 3, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ లంగ్స్ టు టిష్యూస్. మన బ్లడ్లో చేరిన ఆక్సిజన్ సెల్స్లో ఫామ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్లోకి జరిగే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ బ్లడ్ అండ్ సెల్స్. అంటే సెల్స్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ సెల్స్లోకి ఎక్స్చేంజ్ అవుతుంది. చివరిగా సెల్స్లో చేరిన ఆక్సిజన్ అక్కడ గ్లూకోజ్తో రియాక్ట్ అయ్యి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్నే మనం సెల్యులర్ రెస్పిరేషన్ అని అంటాము. సో రెస్పిరేషన్లో బ్రీతింగ్, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ లంగ్స్ అండ్ బ్లడ్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ లంగ్స్ టు టిష్యూస్, exchange of gases between blood and cells, and finally utilization of oxygen, that is cellular respiration. టోటల్గా ఈ ప్రాసెసెస్ అన్నిటినీ కలిపి మనం రెస్పిరేషన్ అంటాం. వాట్ డస్ ది ఎక్స్హేల్డ్ ఎయిర్ కన్సిస్ట్స్ ఆఫ్? ఎక్స్హేల్డ్ ఎయిర్లో ఏముంటుంది? బ్రీదింగ్లో ఇన్హలేషన్ ఇంకా ఎక్సలేషన్ జరుగుతుంటాయి. ఇన్హలేషన్లో నార్మల్ ఎయిర్ని మనం లోపలికి తీసుకుంటాం. ఎక్స్హలేషన్లో ఎక్స్హేల్డ్ ఎయిర్ అనేది మనం బయటకు వదులుతూ ఉంటాం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది మనం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. హియర్ వీ హ్యావ్ ఎ సెటప్, ఎ టెస్ట్ ట్యూబ్ అండ్ సమ్ లైమ్ వాటర్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్, అండ్ ఇట్ హ్యాస్ 2 pipes and the test tube is closed with a cork. ఈ సెటప్లో మనం ఈ టెస్ట్ ట్యూబ్లోకి ఎయిర్ని పంపించబోతున్నాం. ఇక్కడ మనం ఒక సిరింజ్ లేదా ఒక పిచికారీ యూస్ చేసి ఎయిర్ని టెస్ట్ ట్యూబ్లో ఉన్న లైమ్ వాటర్లోకి పంప్ చేయబోతున్నాం. See what happens. When normal air is pumped into the test tube containing lime water, there is no change in the color of lime water. ఈ లైమ్ వాటర్ యొక్క కలర్లో ఎలాంటి మార్పు లేదు. Then we have taken the same setup. In place of the syringe, we are directly blowing the exhaled air. ఇదే సెటప్లో సిరింజ్ బదులుగా మనం డైరెక్ట్గా ఎక్స్హేల్డ్ ఎయిర్ని ఆ గొట్టంలోంచి వాటర్లోకి, లైమ్ వాటర్లోకి వెళ్ళేలాగా బ్లో చేస్తున్నాం. ఆఫ్టర్ సమ్ టైమ్ వీ కెన్ అబ్జర్వ్ దాట్ ద లైమ్ వాటర్ టర్న్స్ మిల్కీ. కొద్దిసేపటి తర్వాత
టెస్ట్ ట్యూబ్లో ఉన్న లైమ్ వాటర్ మిల్కీగా అయిపోతుంది. అంటే టెస్ట్ ట్యూబ్లో ఉన్న లైమ్ వాటర్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ కాల్షియం కార్బోనేట్గా కన్వర్ట్ అవుతుంది. సో హియర్ వీ కన్క్లూడ్ ఎక్స్హేల్డ్ ఎయిర్ టర్న్స్ ద లైమ్ వాటర్ మిల్కీ. ఇదే ఎక్స్పెరిమెంట్ని మనం మరొకలా కూడా చేయొచ్చు. హియర్ వీ హ్యావ్ టేకెన్ ఎ సెటప్ వేర్ దెర్ ఆర్ 2 టెస్ట్ ట్యూబ్స్, వన్ విత్ నార్మల్ వాటర్, ద అదర్ వన్ విత్ ది లైమ్ వాటర్. ఒక దాంట్లో నార్మల్ వాటర్, రెండవ దాంట్లో లైమ్ వాటర్ ఉన్నాయి. సో ఈ 2 టెస్ట్ ట్యూబ్స్కి కామన్ పైప్ ఉంది. దీంట్లోంచి మనం ఎక్స్హేల్డ్ ఎయిర్ని లోపలికి బ్లో చేసినప్పుడు వాట్ హ్యాపెన్స్ టు ద నార్మల్ వాటర్ అండ్ వాట్ హ్యాపెన్స్ టు ది లైమ్ వాటర్. We have seen in the previous experiment that exhaled air turns the lime water milky. సో ఇక్కడ లైమ్ వాటర్ ఉన్న టెస్ట్ ట్యూబ్లో లైమ్ వాటర్ మిల్కీగా మారడాన్ని మనం చూడొచ్చు. బట్ వెరాస్ ద టెస్ట్ ట్యూబ్ కంటైనింగ్ ద నార్మల్ వాటర్ దెర్ ఈజ్ నో చేంజ్. వాట్ డస్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఇండికేట్? సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం? ఇట్ ఇండికేట్స్ దట్ ఎక్స్హేల్డ్ ఎయిర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ ఎయిర్. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం తెలుసుకుంటున్నది ఎక్స్హేల్డ్ ఎయిర్ అనేది నార్మల్ ఎయిర్ కంటే డిఫరెంట్. అలాగే ఎక్స్హేల్డ్ ఎయిర్ ఇట్ టర్న్స్ ది లైమ్ వాటర్ మిల్కీ. విచ్ గ్యాస్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ? లైమ్ వాటర్ మిల్కీగా మారుతుంది. అయితే ఏ గ్యాస్ వల్ల ఇది మారుతుంది? కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఇట్ టర్న్స్ ద లైమ్ వాటర్ మిల్కీ. Next question. Which gas do you think might be present in greater quantities in exhaled air? Exhaled air లో ఏ గ్యాస్ ఎక్కువగా ఉంటుంది? మనం నార్మల్ ఎయిర్తో కంపేర్ చేసినప్పుడు ఎక్స్హేల్డ్ ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఇన్ గ్రేటర్ క్వాంటిటీస్ ఇన్ ఎక్స్హేల్డ్ ఎయిర్ వెన్ కంపేర్డ్ టు నార్మల్ ఎయిర్. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ డస్ ది వాటర్ వేపర్ కమ్ ఫ్రమ్ ఇన్ ఎక్స్హేల్డ్ ఎయిర్? ఎక్స్హేల్డ్ ఎయిర్లో వాటర్ వేపర్ ఉంటుంది. మీరు ఒక మిర్రర్ దగ్గరికి వెళ్ళి అక్కడ జస్ట్ మీరు మీ ఎక్స్హేల్డ్ ఎయిర్ని ఆ మిర్రర్కి దగ్గరగా వెళ్ళి ఇలా బ్లో చేసినట్టయితే ఆ మిర్రర్ మీద కొంచెం క్లౌడ్ లాంటిది ఫార్మ్ అవడాన్ని మనం గమనిస్తాం. ఇది మన ఎక్స్హేల్డ్ ఎయిర్లో ఉండే వాటర్ వేపర్ వల్ల జరుగుతుంది. హియర్ ద క్వశ్చన్ ఈజ్ వేర్ డస్ ది వాటర్ వేపర్ కమ్ ఫ్రమ్ ఇన్ ఎక్స్హేల్డ్ ఎయిర్? ఎక్స్హేల్డ్ ఎయిర్లోకి వాటర్ వేపర్ ఎక్కడి నుంచి వస్తుంది? The fluid that lines the surfaces of the airways. The fluid that lines the surfaces of the airways evaporates and turns to vapor. This is carried away by exhaled air. మన రెస్పిరేటరీ సిస్టంలో ఎయిర్వేస్ ఏవైతే ఉన్నాయో ట్రాకియా, బ్రాంకై, బ్రాంక్యూల్స్ ఇవన్నీ కూడా మాయిస్ట్గా ఉంటాయి, తడిగా ఉంటాయి. సో వీటిలో ఉండే తడి ఆవిరవుతూ ఉంటుంది, వేపర్ అవుతూ ఉంటుంది. ఈ వేపర్ మన ఎక్స్హేల్డ్ ఎయిర్తో కలిసి బయటికి వస్తుంది. అందుచేత మన ఎక్స్హేల్డ్ ఎయిర్లో వాటర్ వేపర్ అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు బ్రీతింగ్. ది పాత్వే ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ నాస్ట్రిల్స్ టు ఆల్వియోలై. మన రెస్పిరేటరీ సిస్టంలో గాలి ఏ విధంగా ప్రయాణిస్తుంది? మనం పీల్చుకునే గాలి ఏ భాగం నుంచి ఏ భాగానికి ఎలా వెళ్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. మన బాడీలోకి అంటే మన రెస్పిరేటరీ సిస్టంలోకి ఎయిర్ అనేది నాస్ట్రిల్స్ ద్వారా ఎంటర్ అవుతుంది. నాస్ట్రిల్స్ అంటే మన ముక్కుకు ఉండే కన్నాలు లేదా ముక్కు రంధ్రాలు. ఎయిర్ ఎంటర్స్ ద బాడీ త్రూ నాస్ట్రిల్స్. గాలి నాసికా రంధ్రాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. మన ముక్కు రంధ్రాల్లో ఫైన్ హెయిర్స్, చిన్న చిన్న సన్నని వెంట్రుకలు ఉంటాయి. ఇవి డస్ట్ పార్టికల్స్ని ఫిల్టర్ చేస్తాయి. అంటే ముక్కులో ఉండే వెంట్రుకలు ఫిల్టర్స్ లాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ పార్ట్ నేజల్ క్యావిటీ. నాస్ట్రిల్స్లోంచి గాలి నేజల్ క్యావిటీలోకి వెళ్తుంది. సో మన నోట్లో ఉండే ఖాళీని మనం బక్కల్ క్యావిటీ అంటాం. అలాగే ముక్కు లోపల భాగంలో ఉండే ఖాళీని నేజల్ క్యావిటీ అంటాము. ఈ నేజల్ క్యావిటీ అనేది మ్యూకస్తో లైనింగ్ చేయబడి ఉంటుంది. ఇట్ ఈస్ లైన్డ్ బై మ్యూకస్. సో ఈ మ్యూకస్ ఫంక్షన్ ఏంటి? మనం బ్రీత్ చేస్తున్న ఎయిర్ని మాయిస్ట్గా చేయటం. మన రెస్పిరేటరీ సిస్టంలోకి ఎంటర్ అయ్యే గాలి వేడిగా మాయిస్ట్గా ఉండాలి.
ఒకవేళ అలా లేదనుకోండి, ఈ ఎయిర్ అంతా మన రెస్పిరేటరీ సిస్టంలో ఉన్న మాయిశ్చర్ని అబ్జార్బ్ చేసుకుని వాటిని డ్రైగా చేసేస్తుంది. సో రెస్పిరేటరీ సిస్టంలోకి ఎంటర్ అయ్యే గాలి మాయిస్ట్గా ఉండాలి. ఇక్కడ మన నేజల్ క్యావిటీలో ఉండే మ్యూకస్ లేయర్ ఆ గాలిని మాయిస్ట్గా చేస్తుంది. అంతేకాదు మనం పీల్చుకునే గాలిలో ఉండే డస్ట్ని, జర్మ్స్ని కూడా అది అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇంకా నేజల్ క్యావిటీలో మనం పీల్చుకునే గాలి యొక్క టెంపరేచర్ రైజ్ చేయబడుతుంది, ఇంక్రీజ్ చేయబడుతుంది. అంటే మన బాడీ టెంపరేచర్ ఎంత ఉందో దానికి సమానంగా చేయబడుతుంది. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ ద నేజల్ క్యావిటీ? ద ఎయిర్ ఈజ్ హ్యూమిడిఫైడ్. తరువాత ఎయిర్ నేజల్ క్యావిటీ నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఫారింగ్స్. ఫారింగ్స్ ఈజ్ ఎ కామన్ ప్యాసేజ్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్. ఫుడ్కి ఎయిర్కి కూడా ఇది ఒక కామన్ పాసేజ్. సో ఇందులో కూడా ఎయిర్ అనేది మాయిస్ట్ అయ్యి హ్యూమిడిఫైడ్ అవుతుంది. ఇక్కడ కూడా నేజల్ క్యావిటీలో ఎలా అయిందో అలాగే ఇక్కడ కూడా అది ఎయిర్ అనేది తడిగా, వేడిగా అవుతుంది. ఈ ఫారింగ్స్లో ఎపిగ్లాటిస్ అనేది ఉంటుంది. ఈ ఎపిగ్లాటిస్ అనేది మనం మింగే ఆహారం అంటే ఫుడ్ అనేది విండ్ పైప్లోకి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎయిర్ ఈ ఫారింగ్స్ నుంచి ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. ఫారింగ్స్ తర్వాత ఉన్న పార్ట్ లారింగ్స్. దీన్నే మనం వాయిస్ బాక్స్ అంటాము. ఇట్ ఈస్ అ స్టిఫ్ బాక్స్ విత్ వోకల్ కార్డ్స్. ఇది గట్టిగా ఒక బాక్స్ లాగా ఉంటుంది. ఇందులో వోకల్ కార్డ్స్ ఉంటాయి. మనం ఎయిర్ని ఎక్స్హాల్ చేసేటప్పుడు ఈ ఎక్స్హాల్డ్ ఎయిర్ ద్వారా మనం వోకల్ కార్డ్స్ని వైబ్రేట్ చేయగలుగుతాము. ఇలా వైబ్రేట్ చేయడం ద్వారా మనం సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాము. అంటే మనం మాట్లాడడం, పాటలు పాడడం ఇదంతా కూడా ఈ వోకల్ కార్డ్స్ యొక్క వైబ్రేషన్స్ వల్ల ఈ సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అయితే ఈ వోకల్ కార్డ్స్ అనేవి మనం కేవలం గాలిని ఎక్స్హాల్ చేసేటప్పుడు మాత్రమే వైబ్రేట్ చేయగలుగుతాము. అందువల్లే ఈ లారింగ్స్ని మనం సౌండ్ బాక్స్ లేదా వాయిస్ బాక్స్ అని అంటాం. లారింగ్స్లోకి ఎంటర్ అయిన గాలి నెక్స్ట్ దేంట్లోకి వెళ్తుంది? ట్రాకియా. ట్రాకియాలోకి ప్రవేశిస్తుంది. ట్రాకియా అంటే దిస్ ఈజ్ ఎ లాంగ్ ట్యూబ్. ఇట్ ఈస్ ఎ పైప్ దట్ క్యారీ ద ఎయిర్ ఇన్ టు లంగ్స్. అండ్ దిస్ ట్రాకియా ఇట్ ఈస్ సపోర్టెడ్ బై C-షేప్ కార్టిలేజినస్ రింగ్స్. ఈ ట్రాకియా అనేది కార్టిలేజ్తో తయారైన రింగ్స్తో సపోర్ట్ చేయబడుతుంది. ఈ రింగ్ సపోర్ట్ లేదనుకోండి, ఈ ట్రాకియా అనేది మనం గాలి పీల్చి వదిలినప్పుడు కొలాప్స్ అయిపోతుంది, అంటే ముడుచుకుపోతుంది. ఇలా ముడుచుకుపోకుండా, అతుక్కుపోకుండా ఉండడానికి ఈ రింగ్స్ అనేవి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ట్రాకియాని మనం విండ్ పైప్ అని కూడా అంటాం. ద నెక్స్ట్ పార్ట్ బ్రాంకై. ట్రాకియాలోకి ఎంటర్ అయిన గాలి ట్రాకియా నుంచి బ్రాంకైలోకి వెళ్తుంది. బ్రాంకై అంటే ట్రాకియా 2 బ్రాంచెస్ కింద డివైడ్ అవుతుంది. ఒకటి లెఫ్ట్ లంగ్లోకి, ఒకటి రైట్ లంగ్లోకి. సో ఈ బ్రాంచెస్ని మనం బ్రాంకై అంటాం. ద నెక్స్ట్ వన్ బ్రాంకియోల్స్. ఈ బ్రాంకై ఇంకా ఫర్దర్గా ఫైన్ బ్రాంచెస్గా డివైడ్ అవుతాయి. సో వీటినే మనం బ్రాంకియోల్స్ అంటాం. సో ఎయిర్ అనేది బ్రాంకై నుంచి బ్రాంకియోల్స్లోకి ఎంటర్ అవుతుంది. అండ్ ది లాస్ట్ పార్ట్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్, alveoli. How are these alveoli? These are the clusters of air sacs. ఇవి క్లస్టర్స్గా ఉండే ఎయిర్ సాక్స్. అంటే మనం ఒక బంచ్ ఆఫ్ గ్రేప్స్ని చూస్తే ఎలా ఉంటాయో అలాగా ఇవన్నీ కూడా క్లస్టర్స్ కింద ఉండే ఎయిర్ సాక్స్. ఈ ఎయిర్ సాక్స్ అన్నీ కూడా బ్రాంకియోల్స్కి చివరల్లో అతుక్కుని ఉంటాయి. ఈ ఎయిర్ సాక్స్ యొక్క వాల్స్ అనేవి చాలా థిన్గా ఉంటాయి. అంటే 1 సెల్ థిక్. వాటి మందంలో కేవలం ఒక్కొక్క సెల్స్ మాత్రమే ఉండే అంత థిన్గా వీటి మెంబ్రేన్ ఉంటుంది. ఎందుకు అలా ఉంటుందంటే ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరగాలి. అలాగే ఈ ఆల్వియోలై చుట్టూ కూడా బ్లడ్ వెజల్స్ అనేవి ఎక్కువగా దీని చుట్టూ కూడా ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అయి ఉంటాయి. ఎందుకంటే ఆ బ్లడ్కి ఆల్వియోలైకి మధ్యలో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అంటే మనం పీల్చుకున్న గాలిలో ఉండే ఆక్సిజన్ అనేది బ్లడ్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆల్వియోలైలోకి ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద పాత్వే ఆఫ్ ది ఎయిర్. నాస్ట్రిల్స్ టు nasal cavity to pharynx to larynx to trachea to bronchi to bronchioles and bronchioles to alveoli. గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగిన తర్వాత మళ్ళీ ఎక్స్హేల్డ్ ఎయిర్ అనేది తిరిగి ఇదే పాత్వేలో వెనక్కి వస్తుంది. ఆల్వియోలై టు బ్రాంకియోల్స్ టు బ్రాంకై టు
trachea to larynx, larynx to pharynx, pharynx to nasal cavity, nasal cavity to nostrils, nostrils to outside. So this is the pathway of air from nostrils to alveoli. So this is the pathway of the air. Nostrils, nostrils to nasal cavity, nasal cavity to pharynx, pharynx to larynx, larynx to trachea, trachea to bronchi, bronchi to bronchioles, and bronchioles to alveoli. గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగిన తర్వాత మళ్ళీ ఎక్స్హేల్డ్ ఎయిర్ అనేది తిరిగి ఇదే పాత్వేలో వెనక్కి వస్తుంది. ఆల్వియోలై టు బ్రాంకియోల్స్, బ్రాంకియోల్స్ టు బ్రాంకై, బ్రాంకై టు ట్రాకియా, ట్రాకియా టు లారింగ్స్, లారింగ్స్ టు ఫారింగ్స్, ఫారింగ్స్ టు నాజల్ క్యావిటీ, nasal cavity to nostrils, nostrils to outside. So this is the pathway of air from nostrils to alveolus and passage of air. మన రెస్పిరేటరీ సిస్టంలో ఎయిర్ పాసేజ్లో ఎపిగ్లాటిస్ యొక్క రోల్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ది పాత్వే ఆఫ్ ఎయిర్ కనుక మనం చూసినట్లయితే ద ఎయిర్ ఎంటర్స్ ది నోస్ త్రూ ద నాస్ట్రిల్స్, నాస్ట్రిల్స్ టు నాజల్ క్యావిటీ, నాజల్ క్యావిటీస్ టు pharynx, pharynxలోకి ఎంటర్ అవుతుంది. We know that the pharynx is a common passage for both food and air. ఫుడ్, ఎయిర్ ఇవి రెండూ కూడా ఈ pharynx ద్వారానే ట్రావెల్ చేసి కిందకి వెళ్తాయి. కానీ ఇక్కడ ఫుడ్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ది ఫుడ్ పైప్, ఎయిర్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ది ఎయిర్ పైప్ ఆర్ విండ్ పైప్. ఫుడ్ అనేది ఫుడ్ పైప్లోకి ఎంటర్ అయ్యి స్టమక్ను రీచ్ అవ్వాలి. ఎయిర్ అనేది విండ్ పైప్ అంటే ట్రాకియాలోకి ఎంటర్ అయ్యి ట్రాకియా నుంచి లంగ్స్కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఫుడ్ గనుక పొరపాటుగా మన రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ట్రాకియాలో గనక ఎంటర్ అయితే ఏమవుతుంది? పొలమారడం అనేది జరుగుతుంది. సో ఫుడ్ ఇలాగ విండ్ పైప్లోకి ఎంటర్ అయితే చోకింగ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే మన వాయునాళం, మన ట్రాకియా క్లోజ్ అయిపోయి బ్రీతింగ్ అనేది జరగకుండా అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఫుడ్ అనేది విండ్ పైప్లోకి వెళ్లకుండా కంట్రోల్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో హూ ఈజ్ కంట్రోలింగ్ దిస్? హూ ఈజ్ ఛానలైజింగ్ ద ఫుడ్ అండ్ ఎయిర్? ఫ్యారింగ్స్లోంచి ట్రావెల్ చేసే ఫుడ్ని ఇంకా ఎయిర్ని కరెక్ట్గా అవి ప్రాపర్ పైప్స్లోకి వెళ్ళేలాగా ఎవరు ఛానల్ చేస్తున్నారు? దిస్ జాబ్ ఈజ్ డన్ బై ఎపిగ్లాటిస్. సో వీ హ్యావ్ ఎ పార్ట్ కాల్డ్ యాజ్ ఎపిగ్లాటిస్. ఎపిగ్లాటిస్ అనే ఒక పార్ట్ ఈ ఫుడ్ని ఫుడ్ పైప్లోకి వెళ్ళేలాగా, ఎయిర్ని విండ్ పైప్లోకి వెళ్ళేలాగా కంట్రోల్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏ ఫ్లాప్ లైక్ వాల్వ్. ఎపిగ్లాటిస్ అనేది ఫ్లాప్ లాంటి ఒక వాల్వ్. సో ఈ వాల్వ్ దేన్ని క్లోజ్ చేస్తుంది? విండ్ పైప్ని క్లోజ్ చేస్తుంది. వెన్ వీఆర్ స్వాలోయింగ్ ద ఫుడ్ అంటే మనం ఫుడ్ని మింగేటప్పుడు దిస్ ఎపిగ్లాటిస్ ఇట్ పార్ట్లీ క్లోజెస్ ద విండ్ పైప్. సో విండ్ పైప్ని పూర్తిగా క్లోజ్ చేయట్లేదు, ఇట్ ఈస్ పార్ట్లీ క్లోజింగ్ ద విండ్ పైప్ and it is deflecting the food down into the stomach. ఫుడ్ అనేది ఫుడ్ పైప్లోకి వెళ్ళేలాగా ఫుడ్ని డిఫ్లెక్ట్ చేస్తుంది. అప్పుడు ఈ ఎపిగ్లాటిస్ అంటే ఈ ఎపిగ్లాటిస్ విండ్ పైప్ని కవర్ చేసి ఫుడ్ విండ్ పైప్లోకి ఎంటర్ అవ్వకుండా చేస్తుంది. మనం ఫుడ్ తీసుకునేటప్పుడు విండ్ పైప్ని క్లోజ్ చేసిన ఈ ఎపిగ్లాటిస్ మనం గాలి తీసుకునేటప్పుడు పూర్తిగా ఓపెన్ అయ్యి ఎయిర్ని లోపలికి బయటికి వెళ్ళే విధంగా అలో చేస్తుంది. అయితే ఈ ఎపిగ్లాటిస్ యొక్క మూమెంట్స్ ఎవరి కంట్రోల్లో ఉంటాయి? దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అవర్ నర్వస్ సిస్టమ్. అవర్ నర్వస్ సిస్టమ్ ఇట్ రెగ్యులేట్స్ ద మూమెంట్స్ ఆఫ్ దిస్ ఎపిగ్లాటిస్. అండ్ హియర్ వీ హ్యావ్ ఎ క్వశ్చన్ ఆల్సో. మనం ఫుడ్ తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు అని మనకి అడ్వైస్ చేస్తూ ఉంటారు. వై వీఆర్ అడ్వైజ్డ్ నాట్ టు టాక్ వైల్ ఈటింగ్ ఫుడ్? డూ యూ నో ద ఆన్సర్? మనం మాట్లాడాలి అంటే వీ హ్యావ్ టు రిలీజ్ ద ఎయిర్ ఫ్రమ్ అవర్ లంగ్స్. మనం గాలిని వదులుతున్నప్పుడు మాత్రమే మాట్లాడగలుగుతాము. దట్ మీన్స్ వీఆర్ ఏబుల్ టు టాక్ వెన్ వీఆర్ ఎక్స్హేలింగ్ ద ఎయిర్. బట్ వెన్ వీఆర్ ఈటింగ్, వైల్ స్వాలోయింగ్ ద ఫుడ్, ఇఫ్ యూ ట్రై టు టాక్, దెన్ ది ఎపిగ్లాటిస్ ఇట్ ఓపెన్స్ ది విండ్ పైప్. మీరు ఆహారాన్ని తినేటప్పుడు లేదా మింగేటప్పుడు మాట్లాడాలని అనుకుంటే మీ విండ్ పైప్లోంచి గాలి బయటికి రావడానికి ఎపిగ్లాటిస్ ఓపెన్ అవుతుంది. ఇలా అయినప్పుడు ఫుడ్ అనేది మన విండ్ పైప్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫుడ్ విండ్ పైప్లో ఎంటర్ అయితే చోకింగ్ అవ్వడం అంటే గొంతుకు అడ్డుపడవడం, దాంతో కాఫింగ్
దగ్గు రావటం జరుగుతుంది. దీన్నే మనం పొలమారటం అని అంటారు. కొన్నిసార్లు ఇది ప్రమాదకరంగా కూడా మారుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ అడ్వైజ్డ్ నాట్ టు టాక్ వైల్ ఈటింగ్ ఫుడ్. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుస్కోప్. ఈ వీడియోలో మనం రెస్పిరేషన్ టాపిక్ నుంచి మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని నేర్చుకోబోతున్నాం. మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్లో రెస్పిరేషన్ జరిగే మెకానిజంని ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో రెస్పిరేషన్లో మనం గాలి తీసుకోవడం, గాలి వదలటం జరుగుతుంది. గాలి తీసుకోవడాన్ని ఇన్హలేషన్ అంటాం, గాలి వదలడాన్ని ఎక్సలేషన్ అంటాం. అయితే మన లంగ్స్ వాటంతట అవిగా గాలిని తీసుకోవడం కానీ వదలడం కానీ చేయలేవు. దట్ మీన్స్ అవర్ లంగ్స్ కెనాట్ ఆపరేట్ ఆన్ దేర్ ఓన్. మరి గాలి తీసుకోవడం వదలడం ఎలా జరుగుతుంది? హూ హెల్ప్స్ ద లంగ్స్ ఇన్ ఎక్సలేషన్ అండ్ ఇన్హలేషన్? ఇన్ అవర్ బాడీ వీ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ దట్ హెల్ప్స్ ద లంగ్స్ టు ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ ద ఎయిర్. మన బాడీలో మన లంగ్స్ గాలిని తీసుకోవడానికి వదలటానికి మన లంగ్స్కి కొన్ని పార్ట్స్ హెల్ప్ చేస్తున్నాయి. అవి ఏంటో, ఎక్కడుంటాయో, ఎలా హెల్ప్ చేస్తాయో చూద్దాం. ఇన్హలేషన్ ఇంకా ఎక్సలేషన్లో మన లంగ్స్కి హెల్ప్ చేసే పార్ట్స్ రెండు. ఒకటి డయాఫ్రమ్ అండ్ ద సెకండ్ వన్ రిబ్స్. రిబ్స్ అంటే ప్రక్కటెముకలు. ముందుగా మనం డయాఫ్రమ్ ఎక్కడుందో, ఎలా ఉందో చూద్దాం. హియర్ ఇన్ ద చెస్ట్ క్యావిటీ జస్ట్ బిలో ద లంగ్స్. చెస్ట్ క్యావిటీలో లంగ్స్కి అడుగు భాగంలో హియర్ వీ హ్యావ్ అ ఫ్లెక్సిబుల్ ఫ్లాటెండ్ మజిల్. ఇది ఒక మజిల్లా ఉంది, ఫ్లాట్గా ఉంది, ఫ్లెక్సిబుల్గా ఉంది. దీన్నే మనం డయాఫ్రమ్ అని అంటున్నాం. ఇది ఇన్హలేషన్, ఎక్సలేషన్లో ఉపయోగపడుతుంది. ఇక నెంబర్ 2 రిబ్స్. రిబ్స్ ఎక్కడున్నాయి? రిబ్స్ అనేవి ఒక రిబ్ కేజ్ని ఫామ్ చేస్తాయి. ఇవి మన చెస్ట్ క్యావిటీని చుట్టూ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. మన చెస్ట్ క్యావిటీ లోపల ఉండే డెలికేట్ ఆర్గన్స్ అయిన హార్ట్, లంగ్స్ వీటన్నిటికీ దెబ్బలు తగలకుండా కాపాడుతూ ఉంటాయి. అయితే ఈ రిబ్స్ కేవలం ఇంటర్నల్ ఆర్గన్స్ని ప్రొటెక్ట్ చేయడం మాత్రమే కాకుండా మన ఇన్హలేషన్, ఎక్సలేషన్లో కూడా ఉపయోగపడతాయి. డయాఫ్రమ్ ఇంకా రిబ్స్ మనకి ఇన్హలేషన్, ఎక్సలేషన్లో ఎలా ఉపయోగపడతాయో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుస్కోప్. ఈ వీడియోలో మనం రోల్ ఆఫ్ డయాఫ్రమ్ అండ్ రిబ్స్ ఇన్ రెస్పిరేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. రెస్పిరేషన్ అంటే ఇన్హలేషన్ ఇంకా ఎక్సలేషన్లో మన యొక్క డయాఫ్రమ్, రిబ్స్ ఎలాంటి రోల్ని ప్లే చేస్తాయి, రెస్పిరేషన్కి ఎలా హెల్ప్ చేస్తాయి. లెట్ us see. Our chest wall is made up of ribs, muscles and skin. మన చెస్ట్ వాల్ ఏదైతే ఉందో ఈ వాల్ అనేది రిబ్స్తోనూ, మజిల్స్తోనూ ఇంకా స్కిన్తోనూ ఇది తయారై ఉంటుంది. మన రిబ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మన రిబ్స్ బ్యాక్ సైడ్ మన స్పైనల్ కార్డ్కి అటాచ్ అయి ఉంటాయి. ప్రతి రిబ్బు కూడా స్పైనల్ కార్డ్లో ఎక్కడైతే అటాచ్ అయ్యిందో అక్కడి నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్లో అంటే క్రిందిగా ట్రావెల్ చేసి ముందుకు వస్తుంది. ఇక రిబ్స్ ఫ్రంట్ పార్ట్లో మన చెస్ట్ యొక్క వాల్కి అటాచ్ అయి ఉంటాయి. ఈ వాల్లో రిబ్స్తో పాటు మజిల్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే మన చెస్ట్ వాల్లో ఉండే మజిల్ కాంట్రాక్ట్ అవుతుందో అప్పుడు మన రిబ్స్ అనేవి పైకి మూవ్ చేయబడతాయి. రిబ్స్ ఎప్పుడైతే ఇలా పైకి పుల్ చేయబడతాయో అప్పుడు మన యొక్క చెస్ట్ క్యావిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మన చెస్ట్లో ఉండే వాల్యూమ్, ఖాళీ అనేది పెరిగి అక్కడ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఏర్పడి లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి. అప్పుడు గాలి బయట నుంచి లంగ్స్లోకి ఎంటర్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే మన చెస్ట్ వాల్లో ఉండే మజిల్స్ రిలాక్స్ అయినప్పుడు మన రిబ్స్ మళ్ళీ క్రిందికి జరిగిపోతాయి. రిబ్స్ ఎప్పుడైతే క్రిందికి జరిగిపోతాయో అప్పుడు మన యొక్క చెస్ట్ క్యావిటీలో వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. సో ఈ వాల్యూమ్ తగ్గిపోతే లంగ్స్లో ఉండే ఎయిర్ అనేది బయటికి ఎక్సెల్ అవుతుంది. సో ఇలా మనకి రిబ్స్ అనేవి ఇన్హలేషన్లో ఇంకా ఎక్సలేషన్లో హెల్ప్ చేస్తాయి. సో ఇన్హలేషన్, ఎక్సలేషన్కి కేవలం రిబ్స్ ఒకటే హెల్ప్ చేయవు, మన డయాఫ్రమ్ కూడా
హెల్ప్ చేస్తుంది. నౌ లెట్ us see how the diaphragm helps in inhalation and exhalation. దిస్ ఈజ్ డయాఫ్రమ్. డయాఫ్రమ్ షేప్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇది ఒక డోమ్ లాగా, అంటే మనం ఓపెన్ చేసిన అంబ్రెల్లా ఎలా ఉంటుంది అలా ఉంటుంది. సో దీని ఎడ్జెస్ కంటే కూడా దీని మధ్య పార్ట్ మనం చూస్తే ఇది చెస్ట్ క్యావిటీ లోపలకంటూ ఉన్నది. సో దీనివల్ల చెస్ట్ క్యావిటీలో స్పేస్ అనేది తక్కువగా ఉంది. ఎప్పుడైతే ఈ డయాఫ్రమ్లో ఉండే మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయో అప్పుడు ఈ డయాఫ్రమ్ ఫ్లాట్గా అవుతుంది. సో ఈ డోమ్ షేప్లోంచి ఎప్పుడైతే ఇది ఇలా ఫ్లాట్గా అవుతుందో అప్పుడు చెస్ట్ క్యావిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే చెస్ట్లో వాల్యూమ్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే చెస్ట్లో వాల్యూమ్ పెరిగిందో లంగ్స్కి ఎక్కువ స్పేస్ దొరుకుతుంది. అప్పుడు లంగ్ ఎక్స్పాండ్ అయ్యి బయట ఉండే ఎయిర్ లోపలికి ఎంటర్ అవుతుంది. అలాగే మన డయాఫ్రమ్లో ఉండే మజిల్స్ మళ్ళీ రిలాక్స్ అయినప్పుడు అది దాని ఒరిజినల్ షేప్లోకి, అంటే డోమ్ షేప్లోకి వచ్చేస్తుంది. సో ఇలా డోమ్ షేప్లోకి ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు చెస్ట్లో ఉండే వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది, చెస్ట్ క్యావిటీ తగ్గిపోతుంది. సో లంగ్ మీద ప్రెషర్ పెరిగి లంగ్స్లో ఉండే ఎయిర్ అనేది బయటికి ఎక్స్హేల్ అయిపోతుంది. సో ఇన్ దిస్ వే అవర్ డయాఫ్రమ్ హెల్ప్స్ ఇన్ ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్. సో దిస్ ఈజ్ ద రోల్ ఆఫ్ రిబ్స్ అండ్ డయాఫ్రమ్ ఇన్. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుస్కోప్. ఈ వీడియోలో మనం గ్యాసియస్ ఎక్స్చేంజ్ బిట్వీన్ లంగ్స్ అండ్ బ్లడ్ అనే టాపిక్ని చూడబోతున్నాం రెస్పిరేషన్ లెసన్ నుండి. గ్యాసియస్ ఎక్స్చేంజ్ బిట్వీన్ లంగ్స్ అండ్ బ్లడ్. మనం ఇన్హేల్ చేసిన ఎయిర్ మన లంగ్స్లోకి ఎంటర్ అవుతుంది. అయితే ఈ ఎయిర్లో ఉండే ఆక్సిజన్ బ్లడ్లోకి ఎలా ఎక్స్చేంజ్ అవుతుంది, బ్లడ్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ మన లంగ్స్లోకి ఎలా ఎక్స్చేంజ్ అవుతుందో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. అవర్ లంగ్స్ ఆర్ మేడప్ ఆఫ్ టైనీ sac-like స్ట్రక్చర్స్ కాల్డ్ యాజ్ alveoli. మన లంగ్స్ అనేవి ఒక చిన్న చిన్న శాక్స్ లాంటి స్ట్రక్చర్స్తో తయారవుతాయి. ఇవన్నీ కూడా క్లస్టర్ ఆఫ్ గ్రేప్స్ లేదా బంచ్ ఆఫ్ గ్రేప్స్, ఒక ద్రాక్ష గుత్తి ఎలా ఉంటుందో అలా ఉంటాయి చిన్న చిన్న శాక్స్. సో ఈ టైనీ శాక్స్ని మనం alveoli అని చెప్తున్నాం. మనం ఎయిర్ ఇన్హేల్ చేస్తున్నాం, గాలిని తీసుకుంటున్నాం లంగ్స్లోకి, అంటే ఈ గాలి ఎక్కడికి వెళ్తుంది, లంగ్స్లో ఉండే alveoli-లోకి రీచ్ అవుతుంది. సో ఈ alveoli అన్నీ కూడా బ్లడ్ వెజల్స్తో సరౌండ్ చేయబడి ఉంటాయి. అంటే ప్రతి alveoli చుట్టూ చాలా బ్లడ్ క్యాపిల్లరీస్ అనేవి ఉంటాయి. సో ఈ క్యాపిల్లరీస్ చాలా థిన్గా ఉంటాయి. ఇక్కడ మన లంగ్స్లోని alveoli అనేవి కూడా చాలా థిన్ వాల్స్తో తయారై ఉంటాయి. ద వాల్స్ ఆఫ్ ది alveoli ఆర్ 1 cell థిక్. మన alveoli యొక్క వాల్స్ కేవలం 1 cell థిక్నెస్ మాత్రమే ఉంటాయి. అలాగే వాటి చుట్టూ ఉండే బ్లడ్ క్యాపిల్లరీస్ కూడా దే ఆల్సో హ్యావ్ 1 cell థిక్ వాల్స్. వాటి వాల్స్ కూడా కేవలం 1 cell థిక్నెస్ మాత్రమే ఉంటాయి. సో ఎందుకు ఇలాగా? ఎందుకంటే alveoli-కి బ్లడ్ క్యాపిల్లరీస్కి మధ్యలో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరగాలి. సో దిస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ ప్రాసెస్ కాల్డ్ డిఫ్యూజన్. డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. సో for the easy diffusion of gases, the walls of alveoli and the walls of blood capillaries are very thin, only 1 cell thick. సో ఇప్పుడు alveoli-లోకి ఎయిర్ అనేది ఎంటర్ అయింది, ఇన్హేల్డ్ ఎయిర్. సో ఈ ఇన్హేల్డ్ ఎయిర్ అనేది alveoli-లో ఉంది. ఇక్కడ దాని చుట్టూ ఉండే క్యాపిల్లరీస్లోకి హార్ట్ నుంచి డార్క్ రెడ్ కలర్ బ్లడ్ వస్తుంది. ఈ డార్క్ రెడ్ కలర్ బ్లడ్లో there is more carbon dioxide. So this blood is carrying carbon dioxide. So now the exchange of gases takes place. alveoli-లో ఉన్న ఇన్హేల్డ్ ఎయిర్ ఏదైతే ఉందో ఈ ఇన్హేల్డ్ ఎయిర్లో 21% ఆక్సిజన్ ఉంటుంది, అంటే ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్ వచ్చి 0.03% ఉంటుంది. బ్లడ్ వెజల్లో ఉండే బ్లడ్లో మనం చూస్తే ఆక్సిజన్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. సో alveoli-లో ఉండే ఇన్హేల్డ్ ఎయిర్ ఏదైతే ఉందో అందులో ఉండే ఆక్సిజన్ బ్లడ్లోకి డిఫ్యూజ్ అవుతుంది. అలాగే బ్లడ్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ alveoli-లో ఉండే ఎయిర్లోకి డిఫ్యూజ్ అవుతుంది. సో ఇన్ దిస్ వే ది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్.
ఆల్వియోలైలో ఉండే ఇన్హేల్డ్ ఎయిర్లోని ఆక్సిజన్ బ్లడ్లోకి రాగానే డార్క్ రెడ్ కలర్లో ఉండే బ్లడ్ బ్రైట్ రెడ్ కలర్లోకి మారుతుంది. ఇట్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈజ్ రిచ్ ఇన్ ఆక్సిజన్. సో ఇలా గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగిన తర్వాత ఎక్స్హేల్డ్ ఎయిర్లో ఓన్లీ 16% ఆక్సిజన్ ఉంటుంది, బట్ కార్బన్ డైఆక్సైడ్ వచ్చి 4.4% ఉంటుంది. ఆక్సిజన్ బ్లడ్లోకి డిఫ్యూజ్ అయిన తర్వాత దిస్ బ్లడ్ ఈజ్ సెంట్ టు హార్ట్. ఈ బ్లడ్ అనేది హార్ట్కి రీచ్ అయ్యి అక్కడి నుంచి డిఫరెంట్ పార్ట్స్కి సప్లై అవుతుంది. ఆల్వియోలైలో ఉండే ఈ ఎక్స్హేల్డ్ ఎయిర్ అనేది ఎక్సలేషన్ ప్రాసెస్ ద్వారా మనం బయటకు రిలీజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ హౌ ది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ లంగ్స్ అండ్ బ్లడ్. ఇంకా షార్ట్గా చెప్పాలంటే ఆల్వియోలై అండ్ క్యాపిలరీస్కి మధ్యలో గ్యాసియస్ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుందో మనం చూసాం. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో విల్ సీ how the gaseous exchange takes place between the blood and cells. బ్లడ్కి బాడీలో ఉండే సెల్స్కి మధ్యలో ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుందో మనం తరువాత వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుస్కోప్. ఈ వీడియోలో మనం గ్యాసెస్ యొక్క ట్రాన్స్పోర్ట్ బ్లడ్లో ఎలా జరుగుతుందో తెలుసుకోబోతున్నాం. ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ blood. In the previous video, we have seen how the exchange of gases takes place between lungs and blood. అయితే బ్లడ్లోకి ఎంటర్ అయిన గ్యాసెస్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి? Now let us see how the oxygen is transported in the blood. బ్లడ్లో ఆక్సిజన్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? ఆల్వియోలై నుంచి ఆక్సిజన్ బ్లడ్ క్యాపిలరీస్లోకి డిఫ్యూజ్ అయిన వెంటనే బ్లడ్లో ఉండే రెడ్ బ్లడ్ సెల్స్లోకి ఆక్సిజన్ ఎంటర్ అవుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్లో ఉండే ఒక ప్రోటీన్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ హీమోగ్లోబిన్, ఇట్ బైండ్స్ విత్ ది ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ మాలిక్యూల్స్ హీమోగ్లోబిన్కి బైండ్ అవుతాయి. వెన్ ఆక్సిజన్ బైండ్స్ విత్ హీమోగ్లోబిన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్సీహీమోగ్లోబిన్. దీన్ని ఆక్సీహీమోగ్లోబిన్ అని అంటాం. హీమోగ్లోబిన్ ఈజ్ ఏ ప్రోటీన్ విచ్ ఈజ్ ఇన్ రెడ్ కలర్. హీమోగ్లోబిన్ మాలిక్యూల్ రెడ్ కలర్లో ఉంటుంది. హీమోగ్లోబిన్ మాలిక్యూల్కి సెంటర్లో ఐరన్ అనేది ఉంటుంది. ఈ హీమోగ్లోబిన్ దీని స్ట్రక్చర్ క్లోరోఫిల్తో సిమిలర్గా ఉంటుంది. క్లోరోఫిల్ అనేది మనం మొక్కల్లో చూస్తాం, బట్ క్లోరోఫిల్ ఈజ్ గ్రీన్ ఇన్ కలర్. క్లోరోఫిల్ మాలిక్యూల్, హీమోగ్లోబిన్ మాలిక్యూల్ రెండు చూడడానికి ఒకలాగే ఉంటాయి. బట్ ద మెయిన్ డిఫరెన్స్ ఈస్ హీమోగ్లోబిన్ మాలిక్యూల్ హ్యాస్ గాట్ ఐరన్ అట్ ది సెంటర్. హీమోగ్లోబిన్ మాలిక్యూల్లో దీనికి మధ్యలో ఐరన్ యాటమ్ ఉంటే క్లోరోఫిల్ మాలిక్యూల్కి మధ్యలో మెగ్నీషియం ఉంటుంది. సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, ఆక్సిజన్ కంబైన్స్ విత్ హీమోగ్లోబిన్ అండ్ ఇట్ ఫార్మ్స్ ఆక్సీహీమోగ్లోబిన్. సో దిస్ రియాక్షన్ ఇట్ కెన్ బి రివర్స్డ్ ఆల్సో. అంటే ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో కలిసి ఆక్సీహీమోగ్లోబిన్ ఫామ్ అయినట్టే ఆక్సీహీమోగ్లోబిన్లో ఆక్సిజన్ విడిపోయి ఆక్సిజన్ వేరుగాను హీమోగ్లోబిన్ వేరుగాను కూడా అవ్వగలుగుతాయి. అంటే ఈ చేంజ్ అనేది రివర్సిబుల్గా జరుగుతుంది. Now let us see how the carbon dioxide is transported. మన బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ 3 మెథడ్స్లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. 1. కార్బన్ డైఆక్సైడ్ యాజ్ బైకార్బనేట్. కార్బన్ డైఆక్సైడ్ బైకార్బనేట్ ఫామ్లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సమ్ కార్బన్ డైఆక్సైడ్ ఇట్ కంబైన్స్ విత్ ద హీమోగ్లోబిన్. కొన్నిసార్లు కొంత కార్బన్ డైఆక్సైడ్ హీమోగ్లోబిన్కి అటాచ్ అయ్యి, అంటే ఆక్సిజన్ హీమోగ్లోబిన్కి ఎలా బైండ్ అయ్యి వెళ్తుందో అలాగే కార్బన్ డైఆక్సైడ్ కూడా హీమోగ్లోబిన్కి బైండ్ అవ్వగలదు. సో కొన్ని సందర్భాల్లో కొంత మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ హీమోగ్లోబిన్కి కూడా బైండ్ అయ్యి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అండ్ ద థర్డ్ మెథడ్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ బై డిజాల్వింగ్ ఇన్ ప్లాస్మా. ప్లాస్మాలో డిజాల్వ్ అయ్యి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో కంబైన్ అయితే మనం ఆక్సీహీమోగ్లోబిన్ అంటున్నాం. మరి కార్బన్ డైఆక్సైడ్ హీమోగ్లోబిన్తో కంబైన్ అయితే ఫామ్ అయ్యే మాలిక్యూల్ని ఏమంటాం మీకు తెలుసా? సో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పక షేర్ చేయండి. నౌ వీ విల్ సీ ది గ్యాసియస్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద క్యాపిలరీస్ అండ్ సెల్స్. ఇప్పుడు మనం బ్లడ్కి సెల్స్కి మధ్యలో గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇంతకుముందు మనం లంగ్స్కి బ్లడ్కి మధ్యలో గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎలా జరిగిందో మనం చూసాం. లంగ్స్లో ఉండే ఆక్సిజన్ బ్లడ్లోకి
ఎంటర్ అయింది. బ్లడ్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్లోకి వెళ్ళింది. ఇప్పుడు బ్లడ్లో ఆక్సిజన్ ఉంది. ఈ ఆక్సిజన్ ఎక్కడికి రీచ్ అవ్వాలి? మన టిష్యూస్కి, అంటే టిష్యూస్ అంటే సెల్స్కి. సో బ్లడ్లో ఉండే ఆక్సిజన్ సెల్స్కి రీచ్ అవ్వాలి. మనకు తెలుసు బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్ ద్వారా ట్రావెల్ చేసి మన టిష్యూస్ని చేరుకుంటుంది. టిష్యూస్ దగ్గరికి వచ్చిన తర్వాత బ్లడ్ వెజల్స్ అనేవి చిన్న చిన్న బ్లడ్ వెజల్స్గా మారి టిష్యూస్ని చేరుకుంటాయి. వీటిని బ్లడ్ క్యాపిలరీస్ అంటాం. ఇక్కడ మనం చూస్తే మనకి సెల్స్కి దగ్గరగా బ్లడ్ క్యాపిలరీస్ మనం చూడొచ్చు. ఈ బ్లడ్ క్యాపిలరీస్లో ఉండే బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది? లంగ్స్ నుంచి వచ్చింది. ఇందులో ఏముంది? ఆక్సిజన్ ఉంది. ఈ ఆక్సిజన్ ఎలా ఉంది? హిమోగ్లోబిన్తో కంబైన్ అయ్యి ఆక్సీ హీమోగ్లోబిన్ ఫామ్లో ఉంది. ఇప్పుడు సెల్స్లో ఆక్సిజన్ లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకు తక్కువగా ఉంటుంది? ఎందుకంటే మన సెల్స్ ఎప్పటికప్పుడు ఆక్సిజన్ని యూజ్ చేసేసుకుంటూ ఉంటాయి. మన సెల్స్కి ఆక్సిజన్ అనేది చాలా అవసరం ఎనర్జీ ప్రొడక్షన్ కోసం. సో బ్లడ్ వెజల్లో హీమోగ్లోబిన్తో కంబైన్ అయ్యి ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. మన సెల్స్లో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. ఇటువంటప్పుడు ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో మన బ్లడ్ వెజల్స్లో ఉండే ఆక్సీ హీమోగ్లోబిన్ కింద ఆక్సిజన్ కింద సెపరేట్ అయిపోతుంది. ది ఆక్సీ హీమోగ్లోబిన్ separates into oxygen and hemoglobin. Now, this oxygen diffuses into cells. క్యాపిలరీస్లోంచి ఈ ఆక్సిజన్ సెల్స్లోకి డిఫ్యూజ్ అవుతుంది. ఎందుకు వెళ్తుంది మనకు తెలుసు. డిఫ్యూజన్ అంటే ద మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్ ఫ్రమ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్. సో బ్లడ్ క్యాపిలరీలో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది, సెల్స్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంది. కాబట్టి ఆక్సిజన్ అనేది బ్లడ్ నుంచి సెల్స్కి డిఫ్యూజ్ అవుతుంది. అలాగే సెల్స్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? సెల్స్ ఆక్సిజన్ యూజ్ చేసేసుకుని ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ కార్బన్ డైఆక్సైడ్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. సో సెల్స్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కార్బన్ డైఆక్సైడ్ రేషియో కనుక చూస్తే సెల్స్లో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, సెల్స్కి దగ్గరగా ఉన్న క్యాపిలరీస్లో కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ కూడా డిఫ్యూజన్ జరిగి సెల్స్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ క్యాపిలరీస్లో ఉన్న బ్లడ్లోకి డిఫ్యూజ్ అవుతుంది. సో ఇన్ దిస్ వే ది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్. టిష్యూస్కి బ్లడ్కి మధ్యలో గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఇలా జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. సో టోటల్గా బాడీలో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది 2 లెవెల్స్లో జరుగుతుంది. ఒకటి మన లంగ్స్కి బ్లడ్కి మధ్యలో జరుగుతుంది, రెండవది మన బ్లడ్కి టిష్యూస్కి మధ్యలో జరుగుతుంది. సో ఈ టాపిక్ డిస్కస్ చేసుకునేటప్పుడు మనం ఒక విషయం తెలుసుకున్నాం. ఏంటంటే సెల్స్ కంటిన్యూస్గా ఆక్సిజన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాయి, సెల్స్ కంటిన్యూస్గా కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అసలు సెల్స్ ఆక్సిజన్ని ఎందుకు యూజ్ చేసుకుంటున్నాయి? కార్బన్ డైఆక్సైడ్ని ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాయి? మన సెల్స్ అవి సర్వైవ్ అవ్వాలంటే వాటికి ఎనర్జీ కావాలి కంటిన్యూస్గా. సో సెల్లో ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మన బ్లడ్లో ఉండే ఆక్సిజను, గ్లూకోజు ఇవి రెండు కూడా సెల్లో రియాక్షన్ జరిపి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ప్రాసెస్ని మనం రెస్పిరేషన్, సెల్యులర్ రెస్పిరేషన్ అంటాం. సో ఈ సెల్యులర్ రెస్పిరేషన్లో ఆక్సిజన్, గ్లూకోజ్ ఇవి రెండు రియాక్ట్ అయ్యి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? ఎనర్జీ. ఇలా ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు ఎనర్జీతో పాటు వాటర్, కార్బన్ డైఆక్సైడ్ కూడా బై ప్రొడక్ట్స్గా ఫామ్ అవుతాయి. సో cellular respiration is the main reason for the consumption of oxygen and for the production of energy, carbon dioxide and water. Next, we will see how this cellular respiration takes place inside the cells. సో సెల్యులర్ రెస్పిరేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
ఈ టాపిక్కి సంబంధించిన మిగిలిన వీడియోలను చూడడం కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ని క్లిక్ చేయండి లేదా ఎండ్ స్క్రీన్స్ చెక్ చేయండి. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుస్కోప్. ఈరోజు మనం సెల్యులర్ రెస్పిరేషన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్, వాట్ ఈజ్ సెల్యులర్ రెస్పిరేషన్? Cellular respiration is a process in which energy is released from the food molecules. ఫుడ్ మాలిక్యూల్స్ నుంచి ఎనర్జీ రిలీజ్ అయ్యే ప్రాసెస్నే సెల్యులర్ రెస్పిరేషన్ అని అంటున్నాం. ఇది సెల్స్లో జరుగుతుంది. అంటే మనం తీసుకునే ఫుడ్లో ఉండే ఫుడ్ మాలిక్యూల్స్లో ఏముంటుంది? ఎనర్జీ ఉంటుంది. హియర్ ఈజ్ అ ఫుడ్ మాలిక్యూల్, గ్లూకోజ్. గ్లూకోజ్ అనేది ఒక ఫుడ్ మాలిక్యూల్. మరి ఇందులో ఎనర్జీ ఎక్కడుంది? ఈ ఫుడ్ మాలిక్యూల్లో. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ యాటమ్స్, దీస్ యాటమ్స్ ఆర్ కనెక్టెడ్ బై సమ్ బాండ్స్, కెమికల్ బాండ్స్. వీటిని కెమికల్ బాండ్స్ అంటాం కదా. ఎనర్జీ అనేది కెమికల్ బాండ్స్లో ఉంటుంది. సో ఈ ఫుడ్ మాలిక్యూల్ని బ్రేక్ చేసి ఈ కెమికల్ బాండ్స్లో ఉండే ఎనర్జీని బయటికి తీసే ప్రాసెస్నే మనం సెల్యులర్ రెస్పిరేషన్ అని అంటున్నాం. అసలు సెల్స్ ఈ సెల్యులర్ రెస్పిరేషన్ని ఎందుకు జరుపుతాయి? ఎనర్జీ కోసం. వీ నో దట్ ఎనర్జీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ప్రాసెసెస్ ఆఫ్ లైఫ్. మన లైఫ్ ప్రాసెసెస్ అన్నీ జరగాలి అంటే ఎనర్జీ అనేది అవసరం. సో అందువల్ల సెల్స్ ఈ సెల్యులర్ రెస్పిరేషన్ని జరిపి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. నౌ లెట్ us see ద టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్. రెస్పిరేషన్లో ఉండే రకాలు ఏంటో మనం చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈజ్ ఎయిరోబిక్ రెస్పిరేషన్. Aerobic respiration. Aerobic respiration అంటే the respiration that takes place in the presence of oxygen. ఆక్సిజన్ హెల్ప్తో జరిగేటటువంటి రెస్పిరేషన్ను ఎయిరోబిక్ రెస్పిరేషన్ అని మనం అంటాం. అంటే ఎయిరోబిక్ రెస్పిరేషన్ జరగాలి అంటే ఏముండాలి? ఆక్సిజన్ అనేది ఉండాలి. సో ఫుడ్ మాలిక్యూల్స్ని బ్రేక్ చేసి ఎనర్జీని బయటికి తీయడంలో ఇక్కడ ఆక్సిజన్ హెల్ప్ కూడా ఉంటే దాన్ని మనం ఎయిరోబిక్ రెస్పిరేషన్ అని మనం చెప్తున్నాం. ఎటువంటి ఆర్గానిజమ్స్లో మనం ఈ ఎయిరోబిక్ రెస్పిరేషన్ని చూస్తాం? ఎయిరోబిక్ రెస్పిరేషన్ని ముఖ్యంగా మనం యూకారియోటిక్ ఆర్గానిజమ్స్లో చూస్తాం. యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? ఏ ఆర్గానిజమ్స్కి అయితే స్పెసిఫిక్ సెల్ ఆర్గనెల్స్, మైటోకాండ్రియా, న్యూక్లియస్ ఇవన్నీ స్పెసిఫిక్గా ఉంటాయో కణంలోని సెల్లో, అటువంటి ఆర్గానిజమ్స్ని యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ అని అంటాం. సో ఇటువంటి యూకారియోటిక్ ఆర్గానిజమ్స్లోను, ప్లాంట్స్లోను, యానిమల్స్, హయ్యర్ యానిమల్స్లోను, వీటన్నిటిలోనూ కూడా మనం ఎయిరోబిక్ రెస్పిరేషన్ చూస్తాం. సో అలాగే మనం హ్యూమన్స్ కానీ డిఫరెంట్ యానిమల్స్, డాగ్స్, క్యాట్స్, ఇంకా మన చుట్టూ ఉండే చెట్లు, ట్రీస్, ప్లాంట్స్, వీటన్నిటిలో కూడా ఈ ఎయిరోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. సో ఈ ఎయిరోబిక్ రెస్పిరేషన్ అనేది మన సెల్లో ఎక్కడ జరుగుతుంది? మన సెల్లో ఈ ఎయిరోబిక్ రెస్పిరేషన్ కొంత పార్ట్ సైటోప్లాజంలోను, మరికొంత పార్ట్ మైటోకాండ్రియాలోనూ జరుగుతుంది. సో ఎనర్జీ రిలీజ్ అవ్వడం అనేది మైటోకాండ్రియాలో రిలీజ్ అవుతుంది. సో ఎయిరోబిక్ రెస్పిరేషన్ జరగాలి అని అంటే దానికి మైటోకాండ్రియా అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎయిరోబిక్ రెస్పిరేషన్లో ఫుడ్ మాలిక్యూల్స్ నుంచి ఎక్కువ మొత్తంలో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మోర్ ఎనర్జీ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఫుడ్ మాలిక్యూల్స్ ఇన్ ఎయిరోబిక్ రెస్పిరేషన్. ఎయిరోబిక్ రెస్పిరేషన్లో ఆక్సిజన్ యూజ్ అవడం వలన ఎక్కువ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. బట్ ఈ ఎయిరోబిక్ రెస్పిరేషన్ అనేది జరగాలి అంటే సెల్స్కి కంటిన్యూస్గా ఆక్సిజన్ అనేది సప్లై అవుతూ ఉండాలి. అలాగే ఈ ఎయిరోబిక్ రెస్పిరేషన్లో గ్లూకోజ్ మాలిక్యూల్స్ గనక ఆక్సిడైజ్ అయితే, అంటే గ్లూకోజ్ మాలిక్యూల్స్ నుంచి ఎనర్జీ డెరైవ్ అయితే కనుక అందులో ఎనర్జీతో పాటు కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వాటర్ లాంటి సింపుల్ బై ప్రొడక్ట్స్ మాత్రమే వస్తాయి. అంటే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది ఆక్సిడైజ్ అయ్యి ఎనర్జీని రిలీజ్ చేసినప్పుడు రెస్పిరేషన్లో ఏమొస్తుంది? ఎనర్జీతో పాటు కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఇది ఎయిరోబిక్ రెస్పిరేషన్. మన సెల్స్లో ఏ రెస్పిరేషన్ జరుగుతుంది? సాధారణంగా ఎయిరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. సో మన బాడీస్లో కూడా అప్పుడప్పుడు ఎనైరోబిక్ రెస్పిరేషన్ అనేది కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. Now let us see the second type, anaerobic respiration. What is anaerobic respiration? The respiration that takes place in the absence of oxygen. ఆక్సిజన్ లేకుండా జరిగేటటువంటి రెస్పిరేషన్.
ఈ ఎనైరబిక్ రెస్పిరేషన్ ముఖ్యంగా ప్రొకారియోటిక్ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది. అంటే ఒక స్పెసిఫిక్ న్యూక్లియస్ కానీ, స్పెసిఫిక్ మైటోకాండ్రియా కానీ, ఇలా సెల్ ఆర్గనెల్స్ అని లేకుండా ఉండే ఆర్గానిజమ్స్లో, మోస్ట్లీ లైక్ బ్యాక్టీరియా, ఇంకా ఈస్ట్ మొదలైన ఆర్గానిజమ్స్లో ఈ ఎనైరబిక్ రెస్పిరేషన్ అనేది ముఖ్యంగా ప్రధానంగా జరుగుతుంది, ప్రైమరీగా. సో హయ్యర్ యానిమల్స్లో, మనలో కూడా ఎనైరబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది, కానీ కొన్ని సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. బట్ ఈ ప్రొకారియోటిక్ ఆర్గానిజమ్స్లో ఎటువంటి రెస్పిరేషన్ జరుగుతుంది? ఎనైరబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. సో ఈ ఎనైరబిక్ రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుంది? లొకేషన్. సో సెల్లో వాటికి స్పెసిఫిక్గా సెల్ ఆర్గనెల్స్ లేవు కాబట్టి, మైటోకాండ్రియా అనేవి లేవు కాబట్టి, ఈ ఎనైరబిక్ రెస్పిరేషన్ వాటి సైటోప్లాజంలోనే జరుగుతుంది. అలాగే ఫుడ్ మాలిక్యూల్స్ నుంచి వచ్చే ఎనర్జీ కూడా తక్కువగా ఉంటుంది. సో ఫుడ్ మాలిక్యూల్స్ నుంచి తక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఫుడ్ మాలిక్యూల్స్ ఆక్సిడైజ్ అయినప్పుడు ఎనర్జీతో పాటు కార్బన్ డైఆక్సైడ్, వాటర్, వీటితో పాటు యాసిడ్ లేదా ఆల్కహాల్ అనే బై ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాక్టీరియల్ రెస్పిరేషన్ కనుక చూస్తే, బ్యాక్టీరియాలో ఎనైరబిక్ రెస్పిరేషన్ జరిగినప్పుడు లాక్టిక్ యాసిడ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో ఇలా యాసిడ్ కానీ ఆల్కహాల్ కానీ ఫామ్ అయ్యే ఈ ప్రాసెస్ని మనం ఫెర్మెంటేషన్ అని అంటాం. ఉదాహరణకి మనం పెరుగు చూసామనుకోండి, పెరుగు తోడుకున్న వెంటనే అది ఒక స్వీట్ టేస్ట్ అనేది కలిగి ఉంటుంది. దాన్ని మనం అలా వదిలేస్తే అది ఫెర్మెంట్ అయ్యి పుల్లగా అయిపోతుంది ఆఫ్టర్ 6 hours. అంటే పెరుగులో ఉండే బ్యాక్టీరియా ఇట్ కన్వర్ట్స్ ది షుగర్స్ ఇన్ ద కర్డ్ ఇంటూ యాసిడ్. కొద్దిసేపటి తర్వాత అందులో లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే అందులో ఉండే బ్యాక్టీరియా ఎనైరబిక్ రెస్పిరేషన్ జరపడం వలన ఆ యాసిడ్ అనేది ఫార్మ్ అయింది. సో in anaerobic respiration, either acid, either lactic acid or alcohol are produced as byproducts. అలాగే మనం హయ్యర్ యానిమల్స్ మన బాడీలో కూడా అప్పుడప్పుడు ఎనైరబిక్ రెస్పిరేషన్ జరుగుతుందని చెప్పుకున్నాం కదా. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, మనం మన బాడీకి కావాల్సినంత ఆక్సిజన్ ఇవ్వకుండానే మనం మన బాడీలో యాక్టివిటీ చేస్తూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సివియర్ ఎక్సర్సైజ్ చేస్తున్నా కానీ, లేదా రన్నింగ్ చేస్తున్నప్పుడు కానీ, మనం తీసుకునే ఆక్సిజన్ మన బాడీకి సరిపోదు ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి. సో ఇంకా ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలి. అటువంటప్పుడు ఆక్సిజన్ డెఫిషిట్ ఏర్పడుతుంది. అంటే తక్కువ ఆక్సిజన్తో మనం ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయవలసి వస్తుంది. సో ఇలా ఆక్సిజన్ తగ్గిపోయినప్పుడు మన సెల్స్లో కొన్నిసార్లు ఎనైరబిక్ రెస్పిరేషన్ కూడా జరిగి, ఈ ఎనైరబిక్ రెస్పిరేషన్ ద్వారా ఎనర్జీ అనేది మన సెల్స్కి, మన మజిల్స్కి సప్లై అవుతుంది. ఈ ప్రాసెస్లో మన బాడీలో లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది మన మజిల్స్లో అదిని. సో అందుకనే మనం గబగబా ఏదైనా పరిగెత్తినప్పుడు కానీ, ఎక్కువ ఫిజికల్ వర్క్ చేసినప్పుడు కానీ, ఎక్కువ బరువులు ఎత్తినప్పుడు కానీ, మన మజిల్స్ అన్నీ కూడా నొప్పులు పుట్టి, అవి నొప్పులు చాలాసేపు వరకు అలా ఉండిపోతుంది. ఈ నొప్పి పుట్టడం ఎందుకు జరుగుతుందంటే, మన మజిల్స్లో లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో అది కొంతసేపటికి మెల్లిగా మన మెటబాలిజంలో ఈ లాక్టిక్ యాసిడ్ తిరిగి వేరే కాంపౌండ్స్ కింద కన్వర్ట్ అయ్యి మనకు ఆ నొప్పి అనేది ఆటోమేటిక్గా తగ్గిపోవడం జరుగుతుంది. సో మన బాడీలో కూడా ఆక్సిజన్ సప్లై తగ్గినప్పుడు లేదా ఆక్సిజన్ సరిపోనప్పుడు కొన్ని సందర్భాల్లో ఎనైరబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. హయ్యర్ ఆర్గానిజమ్స్లో కూడా ఎనైరబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు రెస్పిరేషన్లో ఎనర్జీ రిలీజ్ అవుతుందని మనం చెప్పుకున్నాం. ఈ ఎనర్జీ ఏ ఫామ్లో రిలీజ్ అవుతుంది? ఈ ఎనర్జీ అనేది ఏటీపీ మాలిక్యూల్స్ అనే ఫామ్లో రిలీజ్ అవుతుంది. సో అంటే ఫుడ్ నుంచి రిలీజ్ అయిన ఎనర్జీ ఏటీపీ అనే మాలిక్యూల్లో ప్యాక్ చేయబడుతుంది. సో ఈ మాలిక్యూల్స్ అనేవి సెల్లో ఎక్కడ ఎనర్జీ కావాలో అక్కడికి వెళ్ళి ఎనర్జీని సప్లై చేస్తాయి. సో ఇవన్నీ కూడా పవర్ ప్యాకెట్స్ లాంటివి అనమాట. ఏటీపీ మాలిక్యూల్స్ అనేవి ఈ పవర్ ప్యాకెట్స్ లాంటివి. ఈ పవర్ ప్యాకెట్స్ అనేవి సెల్లో ఎక్కడైతే ఎనర్జీ అవసరం అవుతుందో అక్కడికి సప్లై అవుతాయి. అందుచేత ఈ ఏటీపీని మనం సెల్ కరెన్సీ అని కూడా చెప్తూ ఉంటాం. ఇక మనం ఏటీపీకి సంబంధించిన మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుస్కోప్. రెస్పిరేషన్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం. ఇప్పుడు మనం ఏటీపీ గురించి మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని తెలుసుకోబోతున్నాం. ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఎడినోసిన్ అనే పదార్థానికి 3 ఫాస్ఫేట్స్ అటాచ్ అయ్యి ఉంటాయి. సెల్యులర్ రెస్పిరేషన్లో రిలీజ్ అయ్యే ఎనర్జీ ఏదైతే ఉందో అది ఈ ఏటీపీలోని 2nd ఇంకా 3rd ఫాస్ఫేట్ల మధ్యలో స్టోర్ అవుతుంది. అంటే
ఏటీపీలో ఎనర్జీ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ మధ్యలో ఉండే బాండ్స్లో స్టోర్ అవుతుంది. ఒకవేళ ఎడినోసిన్కి 2 ఫాస్ఫేట్లు మాత్రమే జాయిన్ అయి ఉంటే దాన్ని ఏమంటారు? దాన్ని ఏడిపి, ఎడినోసిన్ డైఫాస్ఫేట్ అని అంటాం. సెల్స్లో జరిగే ఎనర్జీ ట్రాన్స్ఫర్లో ఏటీపీ, ఏడిపి ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మన సెల్లో సెల్యులర్ రెస్పిరేషన్ ద్వారా ఎనర్జీ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ ప్లేస్కి ఏడిపిలు చేరుకుంటాయి. మనకు తెలుసు కదా, ఏడిపిలు అంటే ఎడినోసిన్తో పాటు 2 ఫాస్ఫేట్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఏడిపి ఇంకొక ఫాస్ఫేట్ను అటాచ్ చేసుకోవాలి, బైండ్ చేసుకోవాలి అనుకుంటుంది. అయితే ఆ బాండ్ ఏర్పడడానికి ఎనర్జీ కావాలి. అంటే 3rd ఫాస్ఫేట్ ఏడిపికి అటాచ్ అవ్వాలంటే ఎనర్జీ కావాలి. ఇప్పుడు సెల్యులర్ రెస్పిరేషన్లో ఎనర్జీ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ ఎనర్జీ ఇక్కడ యూజ్ అయ్యి ఒక ఫాస్ఫేట్ ఏడిపికి అటాచ్ అయ్యి అది ఏటీపీగా మారిపోతుంది. అంటే సెల్యులర్ రెస్పిరేషన్లో విడుదలైన ఎనర్జీ ఏటీపీలోని 2nd ఇంకా 3rd ఫాస్ఫేట్ల మధ్యలో ఉండే బాండ్ ఫామ్ అవడానికి హెల్ప్ చేసి ఏటీపీని ఏర్పరుస్తుంది. సో ఇప్పుడు ఏటీపీలో ఎనర్జీ అనేది ప్యాక్ అయింది. ఈ ఏటీపీ మన సెల్లో ఎక్కడైతే ఎనర్జీ అవసరమవుతుందో అక్కడికి వెళ్తుంది. అక్కడికి రీచ్ అయిన తర్వాత ఎనర్జీని రిలీజ్ చేయడం కోసం దాని 3rd ఫాస్ఫేట్ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. అంటే 2nd ఫాస్ఫేట్కి 3rd ఫాస్ఫేట్కి మధ్యలో ఉండే కెమికల్ బాండ్ అనేది బ్రేక్ అయ్యి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇలా బ్రేక్ అయిన తర్వాత ఏటీపీ ఎలా మారిపోతుంది? ఏడిపిగా మారిపోతుంది. ఇప్పుడు ఈ ఏడిపిలు ఎనర్జీని మళ్ళీ ఫిల్ చేసుకోవడానికి ఎనర్జీ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ సైడ్స్కు వెళ్ళిపోతాయి. అంటే ఏడిపిలు ఎనర్జీని ప్యాక్ చేసుకుని ఏటీపీలుగా మారి ఈ ఏటీపీలు ఎనర్జీ ఎక్కడ అవసరం అవుతుందో అక్కడికి వెళ్ళి ఎనర్జీని సప్లై చేస్తాయి. ఈ విధంగా మన సెల్లో ఏడిపీలు, ఏటీపీలు ఎనర్జీ ట్రాన్స్ఫర్లో సహాయపడతాయి. ఒక ఏటీపీ సుమారుగా 7200 క్యాలరీల ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అందుకే ఏటీపీలను సెల్ కరెన్సీ అని మనం చెప్తాము. ఏరోబిక్ రెస్పిరేషన్లో అయితే ఒక్క గ్లూకోజ్ మాలిక్యూల్ ఆక్సిడైజ్ అయితే 36 ఏటీపీలు ప్రొడ్యూస్ అవుతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఏటీపీ అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఇన్ ద సెల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పక షేర్. ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ వితౌట్ ఆక్సిజన్. ఆక్సిజన్ లేకుండా మన బాడీలో ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడం. మన బాడీలో జనరల్గా ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఆక్సిజన్ ఉండాలి. ఎందుకంటే మన బాడీలో ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. అలాగే మనకి కొన్ని పనులు చేసేటప్పుడు ఎక్కువ ఎనర్జీ కావాలి. మనకు ఎక్కువ ఎనర్జీ కావాలి అంటే, మన బాడీలో ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మనం మన బాడీకి ఎక్కువ ఆక్సిజన్ని సప్లై చేయాల్సి ఉంటుంది. అందుకే మనం పరిగెత్తేటప్పుడు ఎక్కువసార్లు గాలి తీసుకుంటాం, ఎక్కువసార్లు బ్రీత్ చేస్తాం. సో ఇలా ఎక్కువసార్లు బ్రీత్ చేయడం వల్ల మోర్ ఆక్సిజన్ అనేది మన మజిల్స్కి అందుబాటులోకి వచ్చి కావాల్సిన ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అయితే కొన్నిసార్లు మనం గాలి తీసుకోకుండానే, అంటే బ్రీదింగ్ చేయకుండానే కొన్ని ఎక్సర్సైజ్లు లేదా కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేయవలసి వస్తుంది. ఒక్కొక్కసారి మనం ఫిజికల్ యాక్టివిటీని చేసేటప్పుడు మనం తీసుకునే ఆక్సిజన్ సరిపోకుండా కూడా ఉంటుంది. ఉదాహరణకి ఈత కొట్టడం. ఈత కొట్టాలంటే చేతులు కాళ్ళు చాలా బలంగా కదపాల్సి ఉంటుంది. అంటే చాలా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. మరి ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీకి చాలా ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. కానీ ఈత కొట్టే వాళ్ళకి ఆక్సిజన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు గాలి లోపలికి బాగా తీసుకుని నీళ్ళలోకి వెళ్తారు. ఈ ఆక్సిజన్ అనేది వినియోగం అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రీత్ చేయడానికి అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి ఎక్కువసేపు నీళ్ళలోనే ఉండి ఈత కొట్టవలసి ఉంటుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. కొంతమంది అథ్లెట్స్ 100 మీటర్స్ రేస్, అంటే షార్ట్ ట్రాక్ రేసెస్ని గాలి పీల్చుకోకుండానే ఫినిష్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పరిగెడుతున్నప్పుడు గాలి పీల్చుకుంటే వాళ్ళు వేగంగా పరిగెత్తలేరని గాలి తీసుకోకుండానే కొంతమంది అథ్లెట్స్ 100 మీటర్ రేస్ని కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఇటువంటప్పుడు బాగా వేగంగా పరిగెట్టడానికి వాళ్ళ లెగ్ మజిల్స్లో ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలి. కానీ ఆక్సిజన్ అనేది సరిపడినంత ఉండదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? ఆక్సిజన్
బాగా తక్కువగా ఉన్నప్పుడు లేదా ఆక్సిజన్ పూర్తిగా లేనప్పుడు కూడా మన బాడీలో ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఏ విధంగా అవుతుంది? మనం రెస్పిరేషన్లో 2 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఎయిరోబిక్ రెస్పిరేషన్, ఎనైరోబిక్ రెస్పిరేషన్. మన బాడీలో జనరల్గా ఎయిరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది, కానీ కొన్ని స్పెషల్ కండిషన్స్లో, అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ లాంటి కండిషన్స్లో మన బాడీలో కూడా ఎనైరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. అయితే మన బాడీలో ఎనైరోబిక్ రెస్పిరేషన్లో రిలీజ్ అయ్యే ఎనర్జీ ఎయిరోబిక్ రెస్పిరేషన్లో రిలీజ్ అయ్యే ఎనర్జీ కంటే తక్కువగా ఉంటుంది, తక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అలాగే ఈ ఎనైరోబిక్ రెస్పిరేషన్లో లాక్టిక్ యాసిడ్ అనే కాంపౌండ్ మన మజిల్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఈ లాక్టిక్ యాసిడ్ కనుక మన మజిల్స్లో పెరిగిపోతే ఇది మన మజిల్స్లో నొప్పిని కలగజేస్తుంది. దీన్నే మజిల్ ఫ్యాటిగ్ అంటారు. ఇది లాక్టిక్ యాసిడ్ వల్ల కలుగుతుంది. అయితే మరి ఈ లాక్టిక్ యాసిడ్ మన మజిల్స్లోంచి ఎలా పోతుంది? మనం ఆ ఫిజికల్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ మనం సాధారణంగా గాలి పీల్చుకునే స్టేజ్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ మన శరీరానికి, మన మజిల్స్కి సప్లై అయినప్పుడు ఈ ఆక్సిజన్ ఈ లాక్టిక్ యాసిడ్ని మళ్ళీ క్లియర్ చేస్తుంది. ఎప్పుడైతే లాక్టిక్ యాసిడ్ క్లియర్ అయిపోయిందో అప్పుడు మనకి నొప్పులు అనేవి తగ్గిపోతాయి. ఎనైరోబిక్ రెస్పిరేషన్ ఈజ్ వెరీ కామన్ టు బ్యాక్టీరియా అండ్ ఈస్ట్. చాలా రకాల బ్యాక్టీరియా ఇంకా ఈస్ట్లో ఎనైరోబిక్ రెస్పిరేషన్ అనేది కామన్గా జరుగుతుంది. మన బాడీలో ఎనైరోబిక్ రెస్పిరేషన్ జరిగితే ఎనర్జీతో పాటు లాక్టిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని మనం చూసాం. అదే ఈస్ట్లో ఎనైరోబిక్ రెస్పిరేషన్ జరిగినప్పుడు ఎనర్జీతో పాటు ఇథనాల్, ఇథైల్ ఆల్కహాల్ లేదా ఎథనాల్ అనే కాంపౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈస్ట్ ఆక్సిజన్ లేకుండా, ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఈస్ట్ కన్వర్ట్ ద షుగర్స్ ఇంటూ ఆల్కహాల్. ఈస్ట్ అనేది షుగర్స్ మీద ఫీడ్ అయ్యి ఆ షుగర్స్ని యూజ్ చేసుకుని ఎనర్జీతో పాటు ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? ఆల్కహాల్. సో దీన్ని మనం ఈ ప్రాసెస్ని ఫెర్మెంటేషన్ అని కూడా మనం చెప్తాం. షుగర్స్ని ఫెర్మెంట్ చేయడం ద్వారా మనం ఏం ప్రొడ్యూస్ చేయొచ్చు? ఆల్కహాల్స్. సో దీన్ని మనం ఒక ఎక్స్పెరిమెంట్ లాగా కూడా ప్రాక్టికల్గా చేసి చూడొచ్చు. సో ఇది చేయడానికి మనకి షుగర్ సొల్యూషన్ ఇంకా ఈస్ట్, ఇది బేకరీలలో దొరుకుతుంది, బేకర్స్ ఈస్ట్. ఈ ఈస్ట్ ఇంకా ఈ సొల్యూషన్ని ఆక్సిజన్ తగలకుండా కవర్ చేయడానికి పారాఫిన్ లిక్విడ్, వీటితో మనం ఈ ఎక్స్పెరిమెంట్ని చేయొచ్చు. అంటే ఒక బేకర్లో షుగర్ సొల్యూషన్ తీసుకుని దాన్ని కొద్దిగా హీట్ చేస్తాము, అప్పుడు దాంట్లో ఉండే ఆక్సిజన్ అంతా పోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఈస్ట్ కలుపుతాము. ఈస్ట్ కలిపి ఆక్సిజన్ అనేది ఇంక షుగర్ సొల్యూషన్కి తగలకుండా ఉండడానికి పైన పారాఫిన్ లిక్విడ్ని మనం వేస్తాం. పారాఫిన్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఆయిల్ లాంటి పదార్థం. సో ఇది ఏమవుతుంది? వాటర్ మీద తేలుతూ వాటర్ ఆక్సిజన్కి కాంటాక్ట్లోకి రాకుండా చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని కొంతసేపు మనం ఇలా ఉంచితే ఈ ఈస్ట్ అనేది షుగర్స్ని యూజ్ చేసుకుని ఫెర్మెంటేషన్ జరుపుతుంది. సో ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఆల్కహాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ ఇఫ్ వీ టెస్ట్ ది ఇన్నర్ లిక్విడ్, మనం టెస్ట్ చేస్తే వీ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఫౌల్ స్మెల్, దట్ ఈస్ ద స్మెల్ ఆఫ్ ఆల్కహాల్. సో ఈ ఫెర్మెంటేషన్ అనేది న్యాచురల్గా మన ఇంట్లో కూడా కొన్ని ఫుడ్ ఐటమ్స్ తయారు చేసేటప్పుడు జరుగుతుంది. మన ఇంట్లో యూజ్ చేసే మజ్జిగ ఫెర్మెంట్ అవుతుంది. అలాగే ఇడ్లీ పిండి, దోశ పిండి ఏదైతే మనం తయారు చేసుకుంటామో, ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్, ఈ బ్యాటర్ని మనం గ్రైండ్ చేసి నైట్ అంతా బయట వదిలేస్తే ఫ్రిడ్జ్లో పెట్టకుండా, ఇఫ్ వీ కీప్ అవుట్ సైడ్, దెన్ వీ విల్ ఫైండ్ సో మెనీ స్మాల్ బబుల్స్ ఎవాల్వింగ్ అవుట్ ఆఫ్ ది బ్యాటర్. ఈ బబుల్స్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అలాగే ఈ బ్యాటర్ ఒక పర్టికులర్ స్మెల్ అనేది వస్తుంది, ఎందుకంటే అది ఫెర్మెంట్ అవుతుంది. సో ఎనైరోబిక్ రెస్పిరేషన్ ఈజ్ వెరీ కామన్ టు బ్యాక్టీరియా అండ్ ఈస్ట్. అలాగే కొన్ని రకాల ఫ్రూట్ పీల్స్, పళ్ళ తొక్కలు, ఇంకా గ్రేప్స్, ద్రాక్ష పళ్ళు కూడా ఈస్ట్ ద్వారా ఫెర్మెంట్ చేయబడతాయి. వీటిని కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట వదిలేసినప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఈస్ట్ ద్వారా ఫెర్మెంట్ చేయబడి ఆల్కహాల్ లాంటి పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. అందుచేత ద్రాక్ష పళ్ళు ఇంకా పళ్ళ తొక్కల నుండి కూడా అప్పుడప్పుడు ఆల్కహాల్ వాసనని లేదా పులిసిన వాసనని మనం గమనిస్తుంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎనైరోబిక్ రెస్పిరేషన్ ఇంకా ఫెర్మెంటేషన్. రెస్పిరేషన్ అండ్ కంబషన్. ఇప్పుడు మనం రెస్పిరేషన్కి కంబషన్కి ఉన్న సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకోబోతున్నాం. రెస్పిరేషన్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఇక్కడ రెస్పిరేషన్ అంటే మనం సెల్యులర్ రెస్పిరేషన్ గురించి మాట్లాడుతున్నాం.
అయితే రెస్పిరేషన్కి కంబషన్కి ఉన్న డిఫరెన్స్, కంబషన్ అంటే ఏంటి అసలు? కంబషన్ మీన్స్ బర్నింగ్ అ సబ్స్టెన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఏదైనా ఒక పదార్థాన్ని, ఒక సబ్స్టెన్స్ని మనం ఆక్సిజన్ ప్రెజెన్స్లో దాన్ని బర్న్ చేస్తే ఆ ప్రాసెస్నే మనం కంబషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బర్నింగ్ ఏ మ్యాచ్ స్టిక్, బర్నింగ్ ఏ పేపర్. ఒక పేపర్ని కానీ మ్యాచ్ స్టిక్ని కానీ మనం బర్న్ చేస్తే ఆ ప్రాసెస్ని మనం కంబషన్ అని అంటున్నాం. సో అయితే ఈ రెస్పిరేషన్కి కంబషన్కి ఏంటి రిలేషన్? ఇన్ 1783 ద పాపులర్ సైంటిస్ట్ లెవాయిజర్ టోల్డ్ దట్ రెస్పిరేషన్ ఈజ్ ఎ కంబషన్ రియాక్షన్. లెవాయిజర్ ఏం చెప్పాడు? రెస్పిరేషన్ అనేది ఒక కంబషన్ రియాక్షన్, కాకపోతే ఇట్ టేక్స్ ప్లేస్ వెరీ స్లోలీ. అది చాలా స్లోగా జరుగుతుంది అని చెప్పాడు. ఏది? రెస్పిరేషన్ అనేది స్లోగా జరుగుతుంది. రెస్పిరేషన్ కూడా కంబషన్ లాంటిదే కానీ కొంచెం స్లోగా జరుగుతుంది అంతే, రెండు ఒకటే అని లెవాయిజర్ చెప్పాడు 1783లో. అండ్ ఆఫ్టర్ దాట్ రాబిన్సన్ అనే సైంటిస్ట్ కూడా రెస్పిరేషన్ ఈజ్ అ కైండ్ ఆఫ్ కంబషన్ రియాక్షన్, రెస్పిరేషన్ అనేది ఒక విధమైన కంబషన్ రియాక్షనే అని ఈయన కూడా చెప్పాడు. బట్ వాట్ డూ యూ సే? డూ యూ అగ్రీ దట్ రెస్పిరేషన్ అండ్ కంబషన్ ఆర్ సేమ్? లెట్ అస్ సీ, చూద్దాం. రెస్పిరేషన్కి కంబషన్కి ఉన్న సిమిలారిటీస్ ఏంటి, దేని బేస్ చేసుకుని వాళ్ళు ఒకటే అన్నారు, అలాగే డిఫరెన్సెస్ ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ వీ సీ ద సిమిలారిటీస్. ఇన్ కంబషన్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఈజ్ ఆల్సో రిలీజ్డ్. ఏదైనా ఒక వస్తువుని మండిస్తే మనం అక్కడ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, అలాగే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ అనేది కూడా రిలీజ్ అవుతుంది. ఏదైనా ఒక ఐటెంని మనం బర్న్ చేసినప్పుడు ఎనర్జీ అనేది లైట్ కింద, హీట్ కింద రిలీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఇన్ కంబషన్. సమ్ టైమ్స్ కంబషన్ జరిగేటప్పుడు లైట్ అనేది ఉండకపోవచ్చు, ఓన్లీ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అంటే ఎనర్జీ హీట్ కింద ప్రొడ్యూస్ అవుతుంది. సో కంబషన్లో ఎనర్జీతో పాటు కార్బన్ డైఆక్సైడ్, వాటర్, హీట్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. లెట్ us see the రెస్పిరేషన్. రెస్పిరేషన్ అనే ప్రాసెస్లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది, అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వాటర్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి, హీట్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఈ రెండింటికి చాలా సిమిలారిటీ ఉంది కాబట్టి సైంటిస్టులు లెవాయిజర్, రాబిన్సన్ రెస్పిరేషన్ ఈజ్ ఎ కంబషన్ ప్రాసెస్ అని చెప్పారు. నౌ లెట్ us see the differences. కంబషన్, ఇట్ నీడ్స్ సమ్ ఎక్స్టర్నల్ హీట్ టు స్టార్ట్. మన ఏదైనా ఆబ్జెక్ట్ని బర్న్ చేయాలంటే బయట నుంచి మనం దానికి హీట్ని సప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్పూన్ ఆఫ్ గ్లూకోజ్ లేదా ఒక స్పూన్ ఆఫ్ షుగర్ని మనం కంబషన్ చేయాలనుకుంటున్నాం, మండించాలనుకుంటున్నాం. ఒక స్పూన్లో షుగర్ తీసుకుంటే అది మండిపోతుందా? లేదు. దాన్ని మనం ఫైర్ మీద పెడితే లేదా హీట్ ప్రొవైడ్ చేస్తే అప్పుడు అది కంబషన్ జరుగుతుంది. కానీ మన బాడీలో రెస్పిరేషన్కి వీ నీడ్ నాట్ ప్రొవైడ్ ఎనీ ఎక్స్టర్నల్ హీట్. నెక్స్ట్ పాయింట్, కంబషన్ టేక్స్ ప్లేస్ ఎట్ హై టెంపరేచర్. సో చెప్పుకున్నాం కదా, దాన్ని హీట్ మీద కానీ ఫైర్ మీద కానీ పెడితేనే జరుగుతుంది, హై టెంపరేచర్లోనే కంబషన్ జరుగుతుంది. బట్ రెస్పిరేషన్ ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ అవర్ సెల్స్ ఎట్ నార్మల్ టెంపరేచర్, అవర్ బాడీ టెంపరేచర్. మన బాడీ టెంపరేచర్లోనే రెస్పిరేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. కంబషన్ టేక్స్ ప్లేస్ క్విక్లీ. కంబషన్ అనేది ఒకసారి స్టార్ట్ అయితే ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. మనం ఏదైనా వస్తువుని బర్న్ చేయడం మొదలు పెడితే త్వరగా అది పూర్తిగా మాడిపోయే వరకు మండిపోతుంది. కంబషన్ టేక్స్ ప్లేస్ క్విక్లీ. రెస్పిరేషన్ ఈజ్ ఎ స్లో ప్రాసెస్. రెస్పిరేషన్ చాలా నెమ్మదిగా జరుగుతుంది. గ్లూకోజ్ ఉందనుకోండి, దాంట్లోంచి ఎనర్జీ రిలీజ్ అవ్వడం అనే ప్రాసెస్ చాలా స్టెప్స్లో స్లోగా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఇక కంబషన్ వన్స్ వీ స్టార్ట్ ఇట్ కెనాట్ బి స్టాప్డ్. ఒక్కసారి మనం మండించడం ప్రారంభిస్తే అది ఆటోమేటిక్గా మండిపోతూ వెళ్ళిపోతుంది, కంట్రోల్ అనేది లేదు. వెరస్ రెస్పిరేషన్ కెన్ బి ఈజీలీ కంట్రోల్డ్. మన సెల్స్ రెస్పిరేషన్ని చాలా బాగా రెగ్యులేట్ చేస్తాయి, కంట్రోల్ చేస్తాయి. అంటే రెస్పిరేషన్ కంట్రోల్లో ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రెస్పిరేషన్ అండ్ కంబషన్. రెస్పిరేషన్లో ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొడ్యూస్ అయిన ఎనర్జీని చాలా వరకు మన బాడీ హీట్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఎందుకంటే మన బాడీ కాన్స్టెంట్గా హీట్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. దట్ మీన్స్ మన బాడీలో ఎప్పుడు హీట్ అనేది జనరేట్ అవుతూ ఉండాలి, అప్పుడే మనం ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ని మెయింటైన్ చేయగలుగుతాం. సో మనం వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ కాబట్టి మన బాడీ ఎప్పుడు ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్ మన బాడీ టెంపరేచర్ మనం రేస్ చేస్తూ ఉంటాము. ఎప్పుడు అంటే
మనం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు మన బాడీలో టెంపరేచర్ రైజ్ అవుతుంది, ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినప్పుడు. ఇలాంటప్పుడు బాడీ అనేది హీట్ కొంచెం పెరుగుతుంది. మరి ఈ హీట్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, మన బాడీ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది హీట్ని? మనం తీసుకున్న ఫుడ్ రెస్పిరేషన్లో ఎనర్జీ కింద కన్వర్ట్ అయితే ఇందులో మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీ హీట్ కింద రిలీజ్ అయిపోతుంది. ఇక మిగిలిన ఎనర్జీ బాడీలో జరిగే డిఫరెంట్ మెటబాలిక్ రియాక్షన్స్కి యూజ్ అవుతుంది, కొంత ఎనర్జీ ఏటీపీ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇవన్నీ కాకుండా ఇంకా ఎక్కువ ఫుడ్ మనం తీసేసుకుంటే అది ఎక్స్ట్రా ఫుడ్ అనేది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి మన బాడీలో స్టోర్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది కంబషన్ అండ్ రెస్పిరేషన్. నెక్స్ట్ we see the different types of respiratory mechanisms in organisms. Hello students, welcome to EduScope. ఈ వీడియోలో మనం రెస్పిరేషన్లోని ఎవల్యూషన్ ఆఫ్ గ్యాసెస్ ఎక్స్చేంజింగ్ సిస్టమ్స్ ఇన్ ఆర్గానిజమ్స్లో గ్యాసెస్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉండే సిస్టమ్స్ ఎలా ఇవాల్వ్ అయినాయి అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటే మనకు తెలుసు, ప్రతి ఆర్గానిజం కూడా దాని బాడీలో ప్రొడ్యూస్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ని బయటికి రిలీజ్ చేసి బయట ఉండే ఆక్సిజన్ని అది తీసుకుంటుంది. సో దీన్ని మనం ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటున్నాము. ఇలా గ్యాసెస్ని ఎక్స్చేంజ్ చేయడానికి ఆర్గానిజమ్స్కి డిఫరెంట్ మెకానిజమ్స్, డిఫరెంట్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. అన్ని ఆర్గానిజమ్స్ కూడా ఒకే విధమైన ఎక్స్చేంజింగ్ సిస్టమ్ని కలిగి లేవు. ఆర్గానిజమ్స్లో ఉన్న డిఫరెంట్ ఎక్స్చేంజింగ్ సిస్టమ్స్ చూద్దాం. డిఫ్యూజన్, డైరెక్ట్గా బాడీ సర్ఫేస్ ద్వారా ఎక్స్చేంజ్ జరపడం. బై దేర్ మాయిస్ట్ స్కిన్, తడి చర్మం ద్వారా ఎక్స్చేంజ్ జరపడం. బై ఎయిర్ ట్యూబ్స్, గాలి గొట్టాల ద్వారా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ని జరపడం. అలాగే బై గిల్స్, మొప్పల ద్వారా. అండ్ ఫైనల్లీ బై లంగ్స్, ఊపిరితిత్తుల ద్వారా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ని జరపడం. ఇప్పుడు మనం విడివిడిగా ఒక్కొక్క దాన్ని స్టడీ చేద్దాం. అసలు ఆర్గానిజమ్స్ అన్నిటికీ ఎందుకు డిఫరెంట్ రెస్పిరేటరీ సిస్టమ్స్ ఉన్నాయి? అసలు ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఒక ఆర్గానిజం యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది? ఒక ఆర్గానిజం యొక్క హ్యాబిటేట్ అంటే అది ఉండే పరిసరాలు, ఇంకా దాని బాడీ సైజ్, ఇంకా దాని శరీరంలో ఉన్న సర్క్యులేటరీ సిస్టమ్ ఎలా ఉంది, ఇంకా దానికి అందుబాటులో ఉండే ఆక్సిజన్ అంటే దానికి అందుబాటులో ఉండే గాలి లేదా నీరు, వీటన్నిటి మీద ఆధారపడి ఒక ఆర్గానిజం యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఉంటుంది. ఫస్ట్ వీ సీ దట్ రెస్పిరేషన్ బై బాడీ సర్ఫేస్. ఒక ఆర్గానిజం యొక్క బాడీ సర్ఫేస్ ద్వారా ఎక్స్చేంజ్ జరిగితే దాన్ని మనం డిఫ్యూజన్ అంటాం. ఈ డిఫ్యూజన్ అనేది మనం ఎక్కువగా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో చూస్తాము. అలాగే కొన్ని చిన్న చిన్న ఆర్గానిజమ్స్, చాలా తక్కువ సెల్స్ కలిగిన మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో కూడా చూస్తాము. అంటే అమీబా లాంటి ప్రోటోజోవాలో వాటి బాడీ ఓన్లీ 1 సెల్తో తయారవుతుంది. సో 1 సెల్తో తయారైనప్పుడు సెల్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ బయట ఉండే ఆక్సిజన్ సెల్ లోపలికి ఈజీగా డిఫ్యూజ్ అవుతుంది. సో డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా ఇక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఒకసారి దాని బాడీలోకి ఆక్సిజన్ ఎంటర్ అయిన తర్వాత ఆ సెల్లోనే ఆక్సిజన్ కన్జ్యూమ్ అయిపోతుంది. అది ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే దాని బాడీ చాలా సింపుల్గా కేవలం ఒక్క సెల్ని మాత్రమే కలిగి ఉంది. సో అందుచేత చిన్న ఆర్గానిజమ్స్, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, ఇంకా చిన్న చిన్న మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఈ డిఫ్యూజన్ అనే పద్ధతి ద్వారా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరగడాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. నౌ లెట్ us see the second type, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బై మాయిస్ట్ స్కిన్. తడి చర్మం ద్వారా గ్యాసెస్ ఎక్స్చేంజ్. సో స్కిన్ ద్వారా జరిగే ఈ బ్రీదింగ్ లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ని మనం క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటాం. స్కిన్ ద్వారా జరిగే రెస్పిరేషన్ని క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటాం. సో దీన్ని మనం ఏ ఆర్గానిజమ్స్లో చూస్తాం? ఎర్త్వార్మ్, ఫ్రాగ్, సాలమాండర్. సో వీటి స్కిన్ కనుక మనం చూస్తే మాయిస్ట్గా ఉంటుంది, తడిగా తేమగా ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఎలా జరుగుతుంది? ఈ ఆర్గానిజమ్స్ యొక్క స్కిన్ అనేది మాయిస్ట్గా ఉంటుందని మనం తెలుసుకున్నాం, అంటే తడిగా ఉంటుంది. ఇప్పుడు గాలిలో ఉండేటటువంటి ఆక్సిజన్ వీటి చర్మం మీద ఉండే తేమలో, అంటే వీటి చర్మం మీద ఉండే వాటర్లో డిజాల్వ్ అవుతుంది. ఇలా డిజాల్వ్ అయిన ఆక్సిజన్ని వాటి స్కిన్లో ఉండే బ్లడ్ వెజల్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి. సో ఈ విధంగా మాయిస్ట్ స్కిన్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ద నెక్స్ట్ టైప్, రెస్పిరేషన్ బై ఎయిర్ పైప్స్. గాలి గొట్టాల ద్వారా శ్వాసక్రియ లేదా గాలి గొట్టాల ద్వారా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగడం. దీన్ని మనం ట్రాకియల్ రెస్పిరేషన్ అంటాం. ట్రాకియా అంటే గాలి గొట్టాలు, ట్రాకియల్ రెస్పిరేషన్. ఈ ట్రాకియల్ రెస్పిరేషన్ ఏ ఆర్గానిజమ్స్లో మనం చూస్తాము? ఇన్సెక్ట్స్, బొద్దింకలు,
చీమలు మొదలైన కీటకాల యొక్క బాడీస్లో మనం ఈ ట్రాకియల్ రెస్పిరేషన్ని చూస్తాం. సో వాటి బాడీలో నెట్వర్క్ ఆఫ్ ట్యూబ్స్ ఉంటాయి, నెట్వర్క్ ఆఫ్ పైప్స్ ఉంటాయి. ఈ ట్రాకియా, ఈ గొట్టాలన్నీ కూడా ఒక నెట్వర్క్ లాగా వాటి బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి ప్రతి టిష్యూలోకి కూడా ఈ ట్రాకియా అనేవి ఉంటాయి. సో గాలి అనేది గొట్టాల ద్వారా డైరెక్ట్గా టిష్యూస్కి రీచ్ అయ్యి అక్కడ డిఫ్యూజన్ ద్వారా ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో ఎందుకని ఈ ఇన్సెక్ట్స్లో ఇలాంటి పైప్స్ ఉన్నాయి? బికాజ్ దే హ్యావ్ పూర్ బ్లడ్ సర్క్యులేషన్. వాటి బ్లడ్ సర్క్యులేటర్ సిస్టము అంత బాగా డెవలప్ అవ్వలేదు కాబట్టి వాటికి ఎయిర్ పైప్స్ అనేవి ఉన్నాయి. కాక్రోచ్ కనుక చూస్తే దాని బాడీలో ఎయిర్ పైప్స్ ఉంటాయి. ఎయిర్ పైప్స్ అన్నీ వాటి బాడీకి ఉండే సైడ్ ఎడ్జెస్ దగ్గర బయటకు ఓపెన్ అవుతాయి చిన్న చిన్న ఓపెనింగ్స్ ద్వారా. సో కాక్రోచ్ బాడీలో ఉండే ఎయిర్ పైప్స్ బయటకు ఓపెన్ అయ్యే ఓపెనింగ్స్ని మనం స్పైరకిల్స్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద ట్రాకియల్ రెస్పిరేషన్. నౌ లెట్ us see the next one, రెస్పిరేషన్ బై గిల్స్. గిల్స్ ద్వారా గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవ్వటం. సో గిల్స్ ద్వారా జరిగే రెస్పిరేషన్ని మనం బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటాం. బ్రాంకియల్. సో గిల్స్ అనేవి ఏ యానిమల్స్కి ఉంటాయో మీకు తెలుసు కదా, ఫిషెస్లో ఉంటాయి. సో ఈ గిల్స్ ఎక్కడి నుంచి ఆక్సిజన్ని అబ్జార్బ్ చేసుకోవాలి? వాటర్ నుంచి. వాటర్లో ఉండే ఆక్సిజన్ని ఈ గిల్స్ అనేవి అబ్జార్బ్ చేసుకోవాలి. ఈ గిల్స్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో బ్లడ్ వెజల్స్తో నిండి ఉంటాయి. గిల్స్ ఆర్ రిచ్లీ సప్లైడ్ విత్ బ్లడ్ వెజల్స్. సో వెన్ ద వాటర్ ఇట్ ఫ్లోస్ ఓవర్ ద గిల్స్ మీదుగా వాటర్ అనేది వెళ్ళినప్పుడు ఆ వాటర్లో ఉండే ఆక్సిజన్ని ఈ గిల్స్ అబ్జార్బ్ చేసుకుని అక్కడ ఉండే బ్లడ్ ఈ ఆక్సిజన్ని బాడీకి సప్లై చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ బ్రాంకియల్ రెస్పిరేషన్. నౌ లెట్ us see the next type, రెస్పిరేషన్ బై లంగ్స్. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బై లంగ్స్. ఊపిరితిత్తుల ద్వారా గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరపడం. దీన్నే మనం పల్మోనరీ రెస్పిరేషన్ అంటాం. ఊపిరితిత్తుల ద్వారా జరిపే శ్వాసక్రియని పల్మోనరీ రెస్పిరేషన్ అంటాం. సో పల్మోనరీ రెస్పిరేషన్లో ఏముంటాయి? లంగ్స్ ఉంటాయి. ఈ లంగ్స్లో మనకు తెలుసు ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లంగ్. ప్రతి ఊపిరితిత్తులోనూ కూడా చిట్ట చివరగా చిన్న చిన్న బుడగల్లాంటి, ద్రాక్ష గుత్తుల్లాంటి ఆకృతులు, షేప్స్ ఉంటాయి. వీటిని ఏమంటాం మనం? ఆల్వియోలై అంటాం. సో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది ఈ ఆల్వియోలైలో జరుగుతుంది. ప్రతి ఆల్వియోలై కూడా చాలా బ్లడ్ వెజల్స్తో సరౌండ్ అయ్యి ఉంటుంది. మనం ఇన్హేల్ చేసిన ఎయిర్ ఏదైతే ఉందో ఆ ఎయిర్లో ఉండే ఆక్సిజన్ ఈ ఆల్వియోలోనే బ్లడ్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఆల్వియోలైలోకి ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. దీన్ని మనం పల్మనరీ రెస్పిరేషన్ అంటున్నాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసియస్ ఎక్స్చేంజ్ సిస్టమ్స్ ఇన్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్. డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో డిఫరెంట్ గ్యాసియస్ ఎక్స్చేంజ్ సిస్టమ్స్ ఏమున్నాయో మనం ఈ వీడియోలో చూసాము. సో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుస్కోప్. ఈ వీడియోలో మనం ప్లాంట్స్లో రెస్పిరేషన్ చూడబోతున్నాం. రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. ఫోటోసింథసిస్ కోసం ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుంటాయని మనం చదువుకున్నాం. అట్మాస్ఫియర్లోంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి. అయితే ప్లాంట్స్ సర్వైవ్ అవ్వడానికి ఆక్సిజన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్లాంట్స్ ఆక్సిజన్ని కూడా బ్రీత్ చేయవలసి ఉంటుంది. మరి ఆక్సిజన్ ఎలా బ్రీత్ చేస్తాయి, ఎలా తీసుకుంటాయి? ప్లాంట్స్లో ఎలాంటి రెస్పిరేటరీ సిస్టమ్స్ లేదా ఆర్గన్స్ ఉంటాయి? యానిమల్స్లో ఉండే డిఫరెంట్ రెస్పిరేటరీ సిస్టమ్స్ ఇంకా ఆర్గన్స్ గురించి మనం డిస్కస్ చేసాం. మరి ఇక్కడ ప్లాంట్స్లో ఎలాంటి రెస్పిరేటరీ మెకానిజమ్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్, స్టొమాటా. ప్లాంట్స్ యొక్క లీవ్స్కి క్రింది భాగంలో ఉండే చిన్న చిన్న హోల్స్ని స్టొమాటా అంటాం. ఈ స్టొమాటా సహాయంతో ప్లాంట్స్ గాలిలో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ని అలాగే అవసరమైనప్పుడు ఆక్సిజన్ని కూడా అబ్జార్బ్ చేసుకుంటాయి. రెండవది లెంటిసెల్స్. ఈ లెంటిసెల్స్ అనేవి ప్లాంట్స్ యొక్క స్టెమ్స్ మీద ఉంటాయి. సో వీటి ద్వారా కూడా రెస్పిరేషన్ని జరపగలుగుతాయి. మూడవది రూట్ హెయిర్స్. ప్లాంట్ యొక్క రూట్స్కి కూడా ఆక్సిజన్ అనేది అవసరమవుతుంది. మరి రూట్స్ ఎక్కడుంటాయి? సాయిల్లో ఉంటాయి. సాయిల్లో ఉన్న ఈ రూట్స్ యొక్క ఎపిడెర్మల్ సెల్స్ కొన్ని రూట్ హెయిర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ రూట్ హెయిర్స్లో డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది. అలాగే కొన్ని రకాల ప్లాంట్స్లో మనం బ్రీతింగ్ రూట్స్, అంటే సాయిల్లోంచి బయటకు వచ్చి మరీ బ్రీతింగ్ చేసే రూట్స్ను కూడా మనం చూస్తాం. ఫస్ట్ మనం స్టొమాటా గురించి చూద్దాం. స్టొమాటా అనేవి లీవ్స్కి అడుగు భాగంలో ఎక్కువగా ఉంటాయి. ఈ స్టొమాటా ద్వారా లీఫ్లోకి ఎంటర్ అయిన ఎయిర్ కొన్ని ఎయిర్ స్పేసెస్లోకి వెళ్తుంది. అంటే లీఫ్ లోపల చాలా ఎయిర్ స్పేసెస్ ఉంటాయి.
ఈ ఎయిర్ స్పేసెస్ అన్నీ కూడా వాటర్తో లైన్ అయి ఉంటాయి, అంటే తడితడిగా ఉంటాయి. సో లోపలికి ఎంటర్ అయిన ఎయిర్లో ఉండే ఆక్సిజన్ ఆ వాటర్లో డిజాల్వ్ అవుతుంది. ఇలా డిజాల్వ్ అయిన ఆక్సిజన్ ఆ వాటర్ ద్వారా ప్లాంట్ యొక్క డిఫరెంట్ పార్ట్స్కి సప్లై అవుతుంది. సో అక్కడ సెల్స్లోకి అది డిఫ్యూజ్ అవుతుంది. ఈ విధంగా స్టొమాటా ద్వారా ప్లాంట్స్ రెస్పిరేషన్ని జరుపుతాయి. సో ఇలా లీవ్స్ ద్వారా ఎంటర్ అయిన ఆక్సిజన్ అనేది ప్లాంట్ యొక్క స్టెమ్కి పైనున్న బాడీ పార్ట్స్కి సప్లై అవుతుంది. మరి కింద రూట్స్కి కూడా గ్యాసెస్ అనేవి అవసరం అవుతాయి. మరి ఆ రూట్స్ వాటికి కావాల్సిన గ్యాసెస్ని ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటాయి, ఎలా పొందుతాయి? కొన్ని ప్లాంట్స్లో స్టెమ్ మీద ఉండే లెంటిసెల్స్ గ్యాసెస్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. సో స్టెమ్ నుంచి ఈ గ్యాసెస్, ఈ ఆక్సిజన్ మొదలైనవి రూట్స్కి సప్లై చేయబడతాయి. అలాగే రూట్స్ మీద కూడా రూట్ హెయిర్స్ ఉంటాయి. ఈ రూట్ హెయిర్స్ అనేవి సాయిల్లో ఉండే ఎయిర్ స్పేసెస్లో ఉన్న గ్యాసెస్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. అయితే కొన్ని ప్లాంట్స్ ఇంకా ట్రీస్ వెట్ ల్యాండ్స్లో ఉంటాయి. ఈ వెట్ ల్యాండ్స్లో ల్యాండ్ అనేది చాలా వెట్గా ఉంటుంది, అంటే ఇక్కడ ఉండే సాయిల్ పార్టికల్స్ మధ్యలో ఎలాంటి ఎయిర్ స్పేసెస్ ఉండవు. సో రూట్ హెయిర్ ద్వారా నేలలో ఉండే గాలిని పీల్చుకోవడానికి వీలు పడదు. సో ఇలాంటి ట్రీస్లో మనం చూస్తే వాటి స్టెమ్స్ హాలోగా ఉండి స్టెమ్స్ గాలిని తీసుకుని స్టోర్ చేస్తాయి. అందుకే వాటి స్టెమ్స్ అనేవి హాలోగా ఉంటాయి, అంటే వాటిని బ్రేక్ చేస్తే లోపల చాలా పెద్ద పెద్ద ఎయిర్ స్పేసెస్ ఉంటాయి. ఎయిర్ అనేది స్టెమ్స్లో స్టోర్ చేసుకుంటాయి. ఇలా వెట్లాండ్లో ఉండే మరికొన్ని ప్లాంట్స్ ఏం చేస్తాయంటే వాటి రూట్స్ని సాయిల్లోంచి బయటకు పంపిస్తాయి. ఇలాంటి రూట్స్నే ఏరియల్ రూట్స్ అంటారు. సో ఇది మనం మ్యాంగ్రూవ్స్ అనే ట్రీస్లో చూస్తాం. ఈ మ్యాంగ్రూవ్స్ అనేవి వెట్లాండ్స్లో ఉంటాయి. సో ఈ మ్యాంగ్రూవ్స్ యొక్క రూట్స్ కిందున్న సాయిల్లో బ్రీత్ చేయలేక ఈ రూట్స్ అనేవి పైకి గ్రో అవుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ బై విచ్ ద ప్లాంట్స్ రెస్పైర్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫోటోసింథసిస్కి రెస్పిరేషన్కి మధ్య డిఫరెన్సెస్ని చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియోలో మనం ఫోటోసింథసిస్ ఇంకా రెస్పిరేషన్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ గురించి తెలుసుకోబోతున్నాం. మనం ఇంతకుముందు ఫోటోసింథసిస్ గురించి, రెస్పిరేషన్ గురించి విడివిడిగా నేర్చుకున్నాం. ఫోటోసింథసిస్ గురించి న్యూట్రిషన్ లెసన్లో నేర్చుకున్నాం. అలాగే రెస్పిరేషన్ గురించి ఈ రెస్పిరేషన్ యూనిట్లో నేర్చుకున్నాం. అయితే ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్, వాట్ ఈజ్ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్లో ఏం జరుగుతుంది? ఫోటోసింథసిస్లో లైట్ ఎనర్జీ లేదా సోలార్ ఎనర్జీ అనేది ఫుడ్ కింద కన్వర్ట్ అవుతుంది. లైట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు ఫుడ్. మరి రెస్పిరేషన్లో ఏం జరుగుతుంది? ఫుడ్ ఈజ్ కన్వర్టెడ్ టు ఎనర్జీ. రెస్పిరేషన్లో మనం తీసుకున్న ఫుడ్, ఆహారం ఏదైతే ఉందో దాని నుంచి మనకి శక్తి లభిస్తుంది. సో ఫోటోసింథసిస్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ జరుగుతుంది. ఫోటోసింథసిస్లో సన్లైట్లో ఉన్న ఎనర్జీ ఫుడ్ కింద మారితే, రెస్పిరేషన్లో ఫుడ్ అనేది మన బాడీలో ఎనర్జీగా మారుతుంది. నౌ లెట్ us see the second point. Photosynthesis takes place in green plants and in some bacteria. ఫోటోసింథసిస్ అనేది అన్ని ఆర్గానిజమ్స్లో జరగదు. ఫోటోసింథసిస్ అనేది గ్రీన్ ప్లాంట్స్లో లేదా ప్లాంట్స్ యొక్క గ్రీన్ కలర్ పార్ట్స్లో, అలాగే కొన్ని ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాలో మాత్రమే జరుగుతుంది. అంటే ఫోటోసింథసిస్ అనేది ఒక స్పెసిఫిక్గా కొన్ని ఆర్గానిజమ్స్లో కొన్ని కండిషన్స్లో మాత్రమే జరిగే ప్రాసెస్. వెరాజ్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ప్రతి లివింగ్ ఆర్గానిజంలోనూ కూడా రెస్పిరేషన్ జరగాల్సిందే. ఎందుకంటే ప్రతి లివింగ్ ఆర్గానిజం కూడా అది జీవించుండాలి, బ్రతకాలి అంటే దానికి ఎనర్జీ కావాలి. మరి ఎనర్జీ అనేది కేవలం రెస్పిరేషన్ ప్రాసెస్ ద్వారా మాత్రమే రిలీజ్ అవుతుంది. సో రెస్పిరేషన్ ఈజ్ కామన్ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇన్ ఫోటోసింథసిస్ ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ యూటిలైజ్డ్. ఫోటోసింథసిస్లో ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఫోటోసింథసిస్ జరిగినప్పుడు ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. అలాగే ఫోటోసింథసిస్ కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేసుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేసుకుని ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వెరాజ్ రెస్పిరేషన్లో ఆక్సిజన్ అనేది యూజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఈజ్ క్వైట్ ఆపోజిట్. ఈ పాయింట్లో మనం రెండు పరస్పరం ఆపోజిట్గా జరిగే రియాక్షన్స్ని చూడొచ్చు. నెక్స్ట్ పాయింట్, ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ గ్రీన్ సెల్స్ ఆఫ్ ప్లాంట్స్. ఫోటోసింథసిస్ అనేది ప్లాంట్స్లో కూడా ఓన్లీ గ్రీన్ సెల్స్లో మాత్రమే జరుగుతుంది. కానీ రెస్పిరేషన్ ప్రతి లివింగ్ సెల్లోనూ జరగవలసిందే.
ప్రతి సెల్లోనూ కూడా రెస్పిరేషన్ జరుగుతుంది. అండ్ సీ ద నెక్స్ట్ పాయింట్. ప్లాస్టిడ్స్ ఆర్ ద సెల్ ఆర్గనెల్స్ వేర్ ద ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్. గ్రీన్ కలర్ సెల్స్లో కూడా ఏ సెల్ ఆర్గనెల్లో ఫోటోసింథసిస్ జరుగుతుంది? ప్లాస్టిడ్స్, క్లోరోప్లాస్ట్, క్లోరోఫిల్ కలిగిన క్లోరోప్లాస్ట్ లోపల ఈ ఫోటోసింథసిస్ జరుగుతుంది. మరి రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుంది? సెల్లో రెస్పిరేషన్ సైటోప్లాజంలో జరగచ్చు, మైటోకాండ్రియాలో జరగచ్చు. కొన్ని ఆర్గానిజమ్స్లో రెస్పిరేషన్ సైటోప్లాజంలో జరుగుతుంది, కొన్ని ఆర్గానిజమ్స్లో రెస్పిరేషన్ మైటోకాండ్రియాలో జరుగుతుంది. సో ద సైట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్ ఆర్ డిఫరెంట్. అండ్ లెట్ us see the last point. Photosynthesis is dependent on light. ఫోటోసింథసిస్ లైట్ మీద ఆధారపడి ఉండే రియాక్షన్. అంటే ఫోటోసింథసిస్ జరగాలంటే లైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వెరాజ్ రెస్పిరేషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ లైట్. రెస్పిరేషన్కి లైట్కి ఎలాంటి సంబంధం లేదు. లైట్ లేకపోయినప్పుడు కూడా రెస్పిరేషన్ జరుగుతుంది. మనం లైట్లోకి రాకుండా 2-3 రోజులు చీకట్లో ఉన్నా సరే మన బాడీలో రెస్పిరేషన్ జరుగుతుంది. బట్ ప్లాంట్స్ని మనం సన్లైట్లో లేకుండా డార్క్నెస్లో ఉంచేస్తే ఫోటోసింథసిస్ జరుగుతుందా? జరగదు. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్. సో ఇవి ఫోటోసింథసిస్ ఇంకా రెస్పిరేషన్కి మధ్య డిఫరెన్సెస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద చాప్టర్ రెస్పిరేషన్. రెస్పిరేషన్కి సంబంధించిన ఇంతకు క్రితం వీడియోలు ముందు పార్ట్స్ మీరు చూడాలనుకుంటే ఆ లింక్స్ని డిస్క్రిప్షన్లో కానీ లేదా ఎండ్ స్క్రీన్స్లో కానీ క్లిక్ చేయండి. మరిన్ని ఏపీఎన్టీఎస్ ఇంకా ఎన్సీఆర్టీ వీడియోల తెలుగు ఎక్స్ప్లెనేషన్ పొందడానికి ఎడ్యుస్కోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ నోటిఫికేషన్స్, అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.